చెప్తున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు. ఏమని? మీరందరూ నా వైపు చూడాలి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. మీరందరూ నన్ను చూడండి. ఇక మీరు బైబిల్ చూడొద్దు, నన్ను గమనించండి. ఇప్పుడైనను అంటే అంతకుముందు ఏం జరుగుంది అని అంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. యోవేల్ ప్రవక్తల్లో అందరికంటే కూడా మొదటి ప్రవక్త. యెషయా కంటే కూడా, ఇర్మియా కంటే కూడా, ఉన్న చిన్న పెద్ద ప్రవక్తల కంటే కూడా ఏలియా ఎలీషా నాటి కాలములో చెందినటువంటి చిన్న ప్రవక్తే కానీ వీళ్ళందరికంటే ముందున్న ప్రవక్త ఎవరైనా యోవేల్. జ్ఞాపకం చేసుకోండి, ఏకీభవించండి. ఈ యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి చెప్పు, ఇశ్రాయేలులకు చెప్పు, లేదా సియోనులో ఉన్న వారికి చెప్పు, లేదా నా యొద్దకు రాని వారికి చెప్పు, లేదా మీరు చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీళ్ళు విడివిడి. చాలు. ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకు ఏడవమంటున్నాడు దేవుడు? చెప్పాలి. దేవుడు ఎందుకు ఏడవమంటున్నాడు? 13వ వచనం, 2:13 త్వరగా ఎక్కిపోయించండి. ఇదే దేవుడైన యెహోవా వాక్ అంటూ నా వైపు చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయుండి, తాను ఉద్దేశించిన కీడును చేయకుండా పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని, మరలా ప్రభు చెప్తున్నాడు, ఆయన తట్టు తిరగండి. అక్కడ ఒక మాట చూడండి, ఒకవేళ. దాన్ని నోట్ చేసుకోండి. ఒకవేళ అంటే ఒక ఆప్షన్ ఉంది. హల్లెలూయా. ఒక ఆప్షన్ ఉంది. ఆమేన్. ఏంటి? ఒకవేళ మీరు కరుణించబడతారేమో, ఒకవేళ మీకు మరలా దేవుడు దయ చూపిస్తాడేమో, ఒకవేళ మీ ఎడల దేవుడు జాలి చూపించునేమో. అందుకే వీళ్ళకి ఆప్షన్ లేదు, కానీ ఆప్షన్ ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే, ఎందుకు ఉపవాస ప్రార్థనను దేవుడు అంత పర్టిక్యులర్గా చేయమంటున్నాడే అంటే, యోవేల్ కాలంలో యోవాషు 7 ఏండ్ల వాడై పరిపాలన చేస్తున్నాడు. నాకు టైం చాలా తక్కువ కనుక మీకు వివరించలేను. యోవాషుకి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్న సమయంలో అహల్య ఈ ఇద్దరు స్త్రీల గురించి మనం వింటూ ఉన్నాం. రాజకుమారులలో ఎవరిని ఉండనీయకుండా, అంతకు ముందున్నటువంటి రాజు చెప్పాలంటే అహాబ్. ఎవరు చెప్పండి? యెజబెల్, అహాబ్. ఆ సంతతులు ఎవరిని ఉండనీయకుండా, యూదయలో కానీ యెరూషలేములో కానీ ఏ రాజును ఉండనీయకుండా అతల్య అనబడినటువంటి ఒక స్త్రీ, చెప్పండి అహల్య, ఏం చేయబడి చెప్పండి, రాజకుమారులందరిని ఏం చేసింది? చంపేసింది. రాజులు ఎప్పుడైతే నిర్మూలన చేయబడ్డారో ఆ టైంలో యోవాషును ఒక దాచిపెడతాది. హల్లెలూయా. ఈమె లేదా అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. అది నీకు మధ్యలో చెప్తాను ఆ యాజకుడి గురించి. ఆ యాజకుడు చిన్న 1 సంవత్సరం వయసు నుండి 6వ సంవత్సరం వయసు వరకు యోవాషును మందిరములోనే దాచిపెడతాడు. రాజులు లేరు, నాయకత్వం లేదు. చెప్పాలి, రాజులు లేరు, నాయకత్వం లేదు, మందిరంలో ప్రార్థన లేదు, మందిరంలో ఆరాధన లేదు, మందిరంలో స్తుతి లేదు. నాయకుడు లేకపోవడం వలన జనులు ఏమైపోతారు? చెడిపోతారని లేఖనాలు చెప్పబడుతుంది. ఆమేన్ చెప్తారా? నాయకుడు లేడు. సమాజము భ్రష్టత్వముతో నిండిపోయింది. సమాజము భయంకరమైన పాపముతో నిండిపోయింది. పరిపాలన చేయువారిని సంఘము కోల్పోయింది. పరిపాలించు వారిని సమాజము కోల్పోయింది. నీతి న్యాయములు జరిగించు వారిని సంఘము సమాజము కోల్పోయింది.
హల్లెలూయా. ఆ టైంలో ఎటు చూచినా, ఎక్కడ చూచినా అన్య స్త్రీలతో లేదా ఇతర మతస్థులతో లేదా ఇతరమైనటువంటి ఆచారాలతో పద్ధతులతో ఈ ప్రజలు కలుసుకొని టోటల్గా లేదంటే మొత్తానికి దేవుని యొద్దకు రావడమే చెప్పండి ఏం చేశారు? మానేశారు. దేవుణ్ణి స్తుతించడమే మానేశారు. దేవుని మందిరానికి రావడమే మానేశారు. దేవుణ్ణి ఆరాధించడమే మానేశారు. త్రాగుడకు, పాపానికి, వ్యసనానికి, లోకానికి అక్కడ వారికి ప్రేరేపించినటువంటి అక్కడ ఒక మాట ఉంది, వారికి ఇష్టం వచ్చినటువంటి ఊహకు పుట్టిన ప్రతిమను చేసి నువ్వే దేవుడువు, నువ్వే దేవతవు అని పూజింప చేయసాగిరి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ యోవాషు కాలంలో ఏమాత్రము కూడా దేవుని యందు భయము భక్తి లేకుండా వారి ఇష్టానుసారముగా చెప్పండి ప్రవర్తించడం మొదలుపెట్టిరి. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే భయం లేదు, ఎందుకంటే నాయకుడు లేడు. ఆ టైంలో ప్రజలు పూర్తిగా దేవుని మందిరాన్ని మానేసినట్లుగా మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము చూడండి, 9వ వచనం. త్వరగా నేను చెప్పే విషయాలు త్వరగా మీరు ధ్యానించండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయిను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ఓకే. ఇక్కడ ఏమని చెప్పని తెలుసానా? నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా ఏమైపోయింది? నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఎక్కడున్నారు? యాజకుడు ఎక్కడుంటాడు? యాజకుడికి అనగా ఈనాడు చెప్పుకోవాలనుకుంటే సేవకులు లేదా పాస్టర్స్కి దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏది? మా స్వాస్థ్యం ఏది? మాకిచ్చిన ఆధారం ఏది? దేనిని బట్టి దేవుడు మనల్ని పోషిస్తాడు? మమ్మల్ని దేన్ని బట్టి దేవుడు పోషిస్తాడు? పోషించువాడు ఆయనే. దేని ద్వారా పోషిస్తాడు మమ్మలను? సంఘము ద్వారా. చెప్పండి. సంఘము ద్వారా దైవజనుని దేవుడు ఏం చేస్తాడు? మీరు మమ్మల్ని పోషించువారుగా, మీరు మాకు అనేకమైనటువంటి ఆదరణలు కల్పించువారుగా, మమ్మల్ని సంరక్షించువారుగా, మాకు మీరు అన్ని విషయాలలో చెప్పండి, ఫలముల విషయంలో కానీ లేదా మీరు కానుకల విషయంలో కానీ దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించే విషయంలో కానీ సంఘము ప్రథమముగా నిలవబడాలి. కానీ ఆ దినాలలో దేవుని మందిరానికి రాకపోగా దేవునికి కూడా కానుకలు తెచ్చేవారులే. అసలు దేవుడు అంటే భయమే లేదు. దేవుని మందిరానికి రారు. చెప్పండి. దేవుని సన్నిధికి కానుకలు తేరు. కొందరు ఉంటారులే అండి, వాళ్ళకి దేవుని భయం ఉండదు, దేవునికి ఇచ్చే గుణము ఉండదు. వాళ్ళు దేవుని మందిరానికి రారు, నెలకు ఒకసారి అటెండ్ వేసుకొని వెళ్తారు. వాళ్ళు మందిరానికి వస్తారే కానీ అటెండ్ వేసుకుంటారు. అయ్యా మేము వచ్చాం, అమ్మ పోయిన వారం ఎందుకో పోయిన నెల వచ్చాను కదా సరిపోతులే అంటే మీరు సంఘానికి రావడం మా తృప్తి కోసం అనుకుంటున్నారు. అయ్యా పరిచర్య చేయి యాజకులు బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి? ఏందిరా మీ దగ్గర బైబిల్ని చదవండి. రోధించుచున్నారు లేదా అంగలార్చుచున్నారు అని చెప్పబడుతుంది. ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్దామా? అయ్యో సమాజ మందిరములో పరిచర్య ఆగిపోయిందే, ప్రజలు వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారే, వారికి ఇష్టం వచ్చిన త్రోవను కలిగి జీవిస్తున్నారే. ఆమేన్ చెప్పండి. ఆ టైంలో యెహోయాకీను అనేటువంటి ఒక ఆయన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఓకే, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి నా టైం లేదు, కానీ జరిగిన సంభవం చెప్తున్నా. యోవేలుకు దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే, యోవేల్ కొన్ని సంవత్సరాలుగా ఆ ఫోన్ ఎక్కడ కొంచెం సైలెన్స్లో పెట్టండి ప్లీజ్.
ఇంక లేసి అటు ఇటు తిరగద్దు. లైవ్ వెళ్తుందా? ఓకే, అటు ఇటు తిరగకుండా ఉండండి. యోవేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యోవేల్, నా మందిరంలో యాజకులు ఏమవుతున్నారు చెప్పండి? అంగలార్చుచున్నారు. ఆమె ప్రజలైతే మత్తులై ఉన్నారు. ప్రజలైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇంకా ఒక మాట చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, రాత్రి అంతయు గడిపుడి. నైవేద్యమును పానార్పణమును, చెప్పండి, నైవేద్యమును పానార్పణమును దేవుని మందిరానికి రాకుండా ఏమైపోయిను? నిలిచిపోయిను. చెప్పండిరా. నైవేద్యమును పానార్పణమును ఎక్కడికి రాలేదు అంటే, మందిరానికి రాలేదంటే నైవేద్యాన్ని ఎవరు తినేశారు? దేవునికి సంబంధించిన అర్పణ ఎవరు తినేశారు? దేవుని భాగాన్ని ఎవరు తినేశారు? సంఘములో దేవునికి ఒక భాగం ఉంది, తెలుసా మీకు? దేవుని భాగమే దైవజనుని స్వాస్థ్యం. నోరు జరగట్లేదు. దేవుని భాగమే దైవజనునికి దేవుడిచ్చిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఏంటంటే మీకు తెలుసు. ఆమేన్ చెప్పండి. ఇవి పూర్తిగా సంఘానికి లేదా మందిరానికి రాకుండా పూర్తిగా ఏమైపోయినా చెప్పండి, నిలిచిపోయా. ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి ప్రజలు మందిరానికి రాలేదు. నెంబర్ 1. ఎప్పుడైతే దేవుని మందిరములో ప్రజలు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించడం మానేశారు. నెంబర్ 3, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బయలునకు, లోకానికి, లోక మతానికి, లోక ఆచారానికి, లోక పద్ధతుల్లో కలుసుకొని దేవునికి ఏమాత్రమును భయమును భక్తిని లేని వారై, ఒక నాయకుడు లేకుండా, ఒక సేవకుడు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రజల మీద దేవుడు తన కోపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అయ్యా, వీళ్ళు క్రైస్తవులే, కానీ దేవుని కోపాన్ని కలిగి ఉన్నారు. అయ్యా, వీళ్ళు యూదులే, కానీ దేవుని కోపాన్ని బట్టి వేదన పడుతూ ఉన్నారు. అయ్యా, వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారే, అద్భుతాలు పొందుకున్న వారే, స్వస్థతలు పొందుకున్న వారే. దేవుడు వారిని నడిపించినాడు, దేవుడు వారి కృప చూపించాడు, వారిని భుజాన్నెత్తుకున్నాడు, వారి పక్షాన దేవుడు అద్భుతముగా నిలబడ్డాడు. కానీ చెప్పండి, వారికి ఉపవాస దినము ఎట్టిదో తెలియదు. జస్ట్ నెలకు ఒకసారి వస్తారు అంతే, అది కూడా రారు. ఉపవాసం అంటేనే చర్చిలో రాకుండా ఆగిపోతారు. అయ్యో, ఉపవాసం ఉండాలా, ఏడవాలా, రోధించాలా, మాకేంటి? మేము ఉపవాసం ఉండడం వల్ల, కడుపులు మార్చుకోవడం వల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. ఈరోజు పరిస్థితులు బాగలేవు, పాస్టర్కి ఏం పని ఉంది? ఒక 10 మందిని, 20 మందిని, 50 మందిని వేసుకొని ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. మన వల్ల అవుతుందా? ఈ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే అదంతా వీలైన పనా? అయ్యయ్యో, మన ఉపవాసం ఉండడం దేనికే? శుక్రవారం ప్రార్థనలు వద్దు, మధ్యలో జరిగే ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, కూటికలు మనకొద్దు. ఆదివారం పోయినామా, అది కూడా నెలకొకసారి పోయినామా, లేదా ఆదివారం ఒకసారి పోయినామా, వచ్చామా, అంతే. టచ్ అండ్ నాట్. దేవునితో కానీ, దైవజనులతో కానీ, సంఘముతో కానీ సంబంధాలు లేని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. మీరు వచ్చేది రాకుండా ఆడాడు అర్థం. హల్లెలూయా. మీ అందరి డౌట్ నిమిత్తమై 2వ రాజుల గ్రంథము, నన్ను కొంచెం షార్ట్ పెట్టినాను. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. అన్న షార్పున బేసుద్దు
బేస్ ఎక్కువ ఉంది, షార్ప్ ఇచ్చి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందని తెలుసుకొని లేచి రాజకుమారులందరిని ఏం చేసింది? నాశనము చేసిను. రాజైన యెహోరాము కుమార్తెయగు అహజ్యాకు సహోదరునైన యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాషును అతమైన రాజు ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది చెప్పండి? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు తో కూడా దాచబడి ఉండిను. ఎన్ని సంవత్సరాలు? అతల్య ఒక స్త్రీ పరిపాలన చేస్తుంది. ఆ టైంలో 7వ సంవత్సరంలో 4వ వచనం, 7వ సంవత్సరం మందు యెహోయాదా కావలి కాయు వారి మీద రాజదేహ సంరక్షకుల మీద ఏర్పడి ఉన్న శతాధిపతుని పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరం ముందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించును. చివరి అధ్యాయం చివరి వచనం 20వ వచనం. మరియు వారు రాజు నగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత జనులందరూ అనగా దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణము నిమ్మలముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు వాడు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరం. చెప్పండి. అప్పుడు 4వ వచనం. యోవాషు యాజకులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య తాకలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతులు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనాను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు సెలవైన వారి యొద్ద మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చటెల్ల దానిని ఏం చేయాలి? బాగు చేయవలనని వచ్చి ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. ఎందుకంటే ఎక్కువ మీకు వద్దు. ఇప్పుడు మీరు వినండి. యోవాషు కాలానికి ముందు ఎవరు పరిపాలన చేశారు? అతల్య అనే ఒక స్త్రీ. అంతకు ముందు అహాబు యొక్క కుమారులందరినీ యెహూ ఏం చేశాడు చెప్పండి? ఆ తర్వాత అతల్య యూద రాజులందరిని ఏం చేసింది? ఇప్పుడు మిగిలింది ఎవరు? ఒక చిన్న బుడ్డోడు. సంవత్సరం పిల్లవాడిని ప్రత్యక్షపు గుడారముల దేవుని మందిరములో దాదికి అప్పగించి పెంచాడు యెహోయాదా. చెప్పండి, ఈయన పేరేం చెప్పండి? 12వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా. చాలు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా దేవునికి దైవజనుడు అవసరం. చెప్పాలి, దేవునికి ఎవరు అవసరం? దేవునికి దైవజనుడు అవసరం. దేవుడు దైవజనుడు లేకుండా ఏమి చేయడు. దైవజనుడు కూడా దేవుడు లేకుండా ఏమి చేయలేడు. అతనే దైవజనుడు. ఆమె. కానీ ఇక్కడ ఏమి లేదు చెప్పండి? దేవుని నుండి వచ్చేది ఏది లేదు. మానవ అతీతమైన పద్ధతులలో, మానవ అతీతమైన ఆచారాలలో, మానవ అతీతమైనటువంటి కార్యక్రమాలలో మునిగిపోయి మందిరాన్నే మర్చిపోయారు. చివరికి మందిరం ఏమైపోయిందంట? శిథిలమైపోయింది. అందుకే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే 11వ అధ్యాయం 12వ అధ్యాయం పూర్తిగా చదవండి. యోవాషు దైవజనుల దగ్గర, యాజకుల దగ్గర, ప్రజల దగ్గర మందిరానికి కావలసిన ద్రవ్యమును సమకూర్చి మరలా మందిరాన్ని బాగు చేయడం మనం చూస్తున్నాం. ఓకే, అర్థమవుతుందా మీకు? చెప్పండి, అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఆ కాలంలో జరిగిన ఒక భయంకరమైన విపత్తు. ఇప్పుడు రండి, ఎందుకు దేవుడు వారిని ఉపవాసం ఉండమన్నాడు? యోవేలు గ్రంథం. ఎందుకు ఆడవమన్నాడు?
ఎందుకు వారితో దేవుడు అంత క్లియర్గా మాట్లాడుతున్నాడు, కన్నీరు ఇడవమంటున్నాడు? ఎందుకు వారిని మరీ ప్రత్యేకంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు? యాజకులారా అంటున్నారు, పెద్దలారా అంటున్నారు. ఎందుకు దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడు చెప్పండి? 10వ వచనం, పొలము ఎండిపోయిను, భూమి అంగులార్చుచున్నది, ధాన్యము నశించును, కొత్త ద్రాక్షారసము లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయినవి, భూమి మీద పైరు ఏమైపోయింది? చెడిపోయిను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్రులు సిగ్గునుందిరి. ద్రాక్ష తోట కాపురులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు ఏమైపోయాయి? అంజురపు చెట్లు ఏమైపోయాయి? దానిమ్మ చెట్లు ఏమైపోయాయి? ఈత చెట్లు ఏమైపోయాయి? జలదర చెట్లు ఏమైపోయాయి? తోటలన్నీ ఏమైపోయాయి? వాడిపోయాయి, చెడిపోయాయి, ఎండిపోయాయి, పాడైపోయాయి, కుళ్ళు పట్టిపోయాయి. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే ప్రజలు దేవుని మందిరానికి రావడం ఆపేశారో, దేని చూచైతే మందిరానికి రావడం ప్రజలు దేవుని నిర్లక్ష్య పెట్టారో, ఆ పంట ఏమైపోయిందంట? ఆమేన్ చెప్పండి. ఆ ద్రాక్ష పొట్టులైనా, దానిమ్మ చెట్లైనా, అంజురపు చెట్లైనా, వారికి సంబంధించిన ఏదైనా సరే పొలం ఏమైపోయిందంట? తోటలన్నీ ఏమైపోయాయి? ద్రాక్ష తోటలన్నీ ఏమైపోయినాయి? అంజురపు చెట్లన్నీ ఏమైపోయినాయి? పొలము అంతా ఏమైపోయింది? గడ్డి. అసలు గోధుమ గడ్డి ఏమైపోయిందంట? హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కింద 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 కాబట్టి నరులకు ఏమి లేకుండా పోయింది. ఆ సియోనులో ఉన్న నరులకు ఏమి లేదు, సంతోషము లేదు. ఆమేన్ చెప్పండి. ఒక్కసారి గమనించండి. యోవేల్ అనగా యెహోవాయే దేవుడని అర్థం. ఆమేన్ చెప్పండి. యోవేల్ అనగా యెహోవాయే దేవుడని అర్థం. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఫలించమని చెప్పాడు. మన దేవుడు అభివృద్ధి పొందమని చెప్పాడు. ఆయన మనల్ని అభివృద్ధి పరచు దేవుడు, మనల్ని దీవించు దేవుడు, మనల్ని విస్తరింపచే దేవుడు. మనము ఎండిపోవడము, వాడిపోవడము, పతనమవడము, నాశనమవడము, మనము కానీ మన కుటుంబాలు కానీ నశించిపోవడము ఏ మాత్రమునో దేవునికి ఇష్టం లేదు. ఆయన ఒప్పుకోడు అసలు. ఆమేన్ చెప్పండి. ఆయన ఒప్పుకోడు. ఆయన మన ఎడలో కలిగి ఉన్న అత్యంత కృప ఏంటంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించబడాలి, మీరు భూమి నిండించాలి. మానవునికి దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదమే ఫలించుట కదా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కానీ ఫలభరితము నాశనం అయిపోయింది. ఫలభరితమైన జీవితం వినాశనం అయిపోయింది. ఇంకా ఘోరమైన మాటలు చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి 16వ వచనం. మనము చూచుచుండగా దేవుని మందిరములో సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిను. మన ఆహారం కూడా ఏమైపోయింది? ఏరా తల్లి, నువ్వు దేవుని మందిరానికి రావు, 1 గంట ప్రార్థన చేయు, బైబిల్ చదువు, నీకు సంతోషం కావాలి, ఎట్టొస్తుందిరా? నీ కుటుంబానికి సమాధానం కావాలి, ఎట్టొస్తుంది? కవర్ ఇచ్చి కవర్ చేయొచ్చా? అర్థం కాల. కవర్ ఇచ్చి కవర్ చేయొచ్చా? అర్థం కలదా? దశంభాగం ఇస్తే, డబ్బులు ఇచ్చేస్తే, మనం చర్చికి పాపిన అయ్యగారిని ఇంటికి పిలిపించి చెప్పండి, కవర్ చేయొచ్చా? మమ్మల్ని కవర్ చేయగలరు, ఆయన కవర్ చేయడం కష్టం. అక్కడ ఒక మాట చూసారా? మన ఆహారము, చేతికొచ్చిన ఆహారము, తినే ఆహారము, చెప్పండి, మానవుడికి ఏ ఆధారము లేకుండా పోయిన భయంకరమైన తృతినాలవే. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏ ఆధారము లేదు, ఆమేన్, ఏ అవకాశము లేదు. కారణం, మందిరంలో ఉత్సవం ఏమైపోయింది? మందిరంలో ఉత్సవం అనగా ఆరాధన, ప్రార్థన ఏమైపోయింది చెప్పండి? మందిరంలో దేవుని ఆరాధించేవారు లేరు, దేవుని కనపరచేవారు లేరు, దేవుని ప్రేమించేవారు లేరు,
మందిరాన్ని ఎతికేవారు లేరు, దైవజనుని ఎతికేవారు లేరు. మందిర నియమాలతో వాళ్ళకి పని లేదు, మందిర కార్యక్రమాలతో వాళ్ళకి పని లేదు. సంఘంలో ఏమి జరుగుతున్నా, సంఘంలో ఏ ప్రార్థన ఉన్నా, సంఘంలో ఏ కార్యాలున్నా వాళ్ళకి సంబంధాలే ఉండవు. వాళ్ళంతా బయట వాళ్ళు కదా. మీకు అర్థం కావట్లే, అస్సలు మీకు అర్థం కావట్లే. చాలామంది బయట వాళ్ళే కదా. అయ్యగారు మన చర్చిలో పాస్టింగ్ ప్రేయర్ జరిగిందా? ఓహో తెలుసు, దొంగ యాక్టింగ్ అన్నమాట. అయ్యగారు మన చర్చిలో ప్రేయర్, ఓకే 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 ఓకే, సరే సరే సరే. లోకం వైపు, మనుషుల వైపు, సినిమాల వైపు, ఈ లోకపు నాటికల వైపు, లోకపు ఆచారాల వైపు, లోకపు పద్ధతుల వైపు చూపిస్తున్నంత ఇంట్రెస్ట్, చూపిస్తున్నంత ప్రేమ, భక్తి దేవునిలో రాను రాను చచ్చిపోయింది, దిగజారిపోయింది, ఎండిపోయింది, వాడిపోయింది, నాశనం అయిపోయింది. పగ ప్రతీకారాలతో, కుళ్ళు జోకులతో. ఏం జోకులు? తింటుంటే చాలు దేవుడు ఉన్నట్టు వాడికి. మీకు అర్థం కాదు. నేను నవ్వండిరా. తింటుంటే చాలు అబ్బా దేవుడు ఉన్నట్టు వాడు దరిద్రుడికి. ఏమా తింటుంటే దేవుడు ఉన్నట్టే. 10 రూపాయలు ఉంటే దేవుడు ఉన్నట్టే. ఒక ఇల్లు కడితే దేవుడు ఉన్నట్లే. ద్రాక్ష తోటుంటే, దానిమ్మ తోటుంటే నోరు తెరవండి, నోరు తెరవండి. ఒక మంచి బైక్ ఉంటే, ఒక కారు ఉంటే అన్ని దేవుడు ఉన్నట్లే. కానీ ఎప్పుడు ఎండిపోతాయో తెలియదు, అవి ఎప్పుడు వాడైపోతాయో తెలియదు, అవి ఎప్పుడు పాడైపోతాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఇంక అర్థం కావట్లే. ఒక్కనన్న రామే, ఇంకెవరు అనలేదు. అనొద్దులేండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వారికి కలిగినవన్నీ ఏమైపోయాయి? కింద ఒక మాట చూద్దాం. ఆహారం పాడైపోయింది, ఇంకా విత్తనములు మంటి పెట్టల క్రింద ఏమైపోయినాయి? విత్తనాలు పండలేదా? నాన్న అమ్మా అమ్మా బాగుచో బాగుచో. విత్తనాలు పండలేదా? నోరు తెరవండి. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? డబ్బులు లేవా? అన్నీ ఉన్నాయి కానీ చేతికి రావు, చేతి వరకు రావు, బిడ్డల దాకా రావు, కుటుంబం దాకా రావు, కుళ్ళిపోతాయి. విత్తనం అనగా పంట పండింది. ఆమెను చెప్పండి. పంట ఏమైంది? పండింది. కానీ మంటి పెట్టలంటే భూమి ఏమైపోయింది? నో నెర్రలు విడిచింది అనగా భూమి ఏమైపోయింది? చీలిపోగా పండిన గోధుమ పంట దేంట్లో పడింది? ఆ విత్తనాలు దేంట్లో పడ్డాయి? మంటి పెట్టల కింద ఏమైపోయాయి? గోధుమ కర్ర కూడా, గోధుమ కర్ర మిగిలిందంట. గోధుమ కర్ర అంటే ఏంది? పూస. ఆమె ఈ విత్తనాలు ఇక వచ్చేసాయి, ఇంటికి వచ్చేసాయి. ఇక తినగలం, ఇక మనం సంపాదించుకున్నాం, కష్టపడ్డాం, ఇక ఇవి మన నోటికి వచ్చేసాయి, మన ఇంటికి వచ్చేసాయి, కొట్లలో ధాన్యం నిండిపోతుంది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న సమయంలో పంటను కొయ్యలేని స్థితి, పంటను ఇంటికి తేలేని స్థితి, సంతోషం లేని స్థితి, నెమ్మది లేని స్థితి. ఎటు చూచినా, ఎటు వెళ్ళినా, ఏ ప్రాంతంలో చూచినా మంటి పెట్టల క్రింద విత్తనాలు ఏమైపోయినా చెప్పండి. మన కడుపులో పడాల్సిన విత్తనాలు, మన బిడ్డలు తినాల్సిన విత్తనాలు, మన కుటుంబం తృప్తిగా భుజించాల్సిన విత్తనాలు ఏమి తింటుంది? మట్టి. కింద 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 పైరు వాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయును, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. కింద మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్ల మందలు
ఆ, ఆ. మంట 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 తోటలలో చెట్లనన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకు నేను మొర్రపెడుచున్నాను. నదులు ఎండిపోవటయు, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి చివరికి పశువులు కూడా ఏమవుతున్నాయి? పశువులు కూడా ఏమవుతున్నాయి? ఆమెను చెప్తారా? గట్టిగా ఆమెను చెప్తారా? ఆమెను చెప్తారా? ఎందుకే కరువు? ఇప్పుడు చెప్పండి, ఎందుకే కరువు? ఎందుకు ఘోరమైన పరిస్థితి? దేవుడు దీవించలేదా? దేవుడు పంటనివ్వలేదా? దేవుడు పొలమనివ్వలేదా? దేవుడు ఉద్యోగం ఇవ్వలేదా? దేవుడు వివాహం చేయలేదా? దేవుడు గర్భఫలం ఇవ్వలేదా? దేవుడు మీ కుటుంబంలో తోడులేడా? మిమ్మల్ని దీవించలేదా? ఇన్ని చేసిన తర్వాత ఈరోజు దారుణమైన పరిస్థితి ఏంటి? అనేక కుటుంబాలలో, అనేక జీవితాలలో కుటుంబాలు చీలిపోతున్నాయే. పిల్లల జీవితాలు ఎండిపోతున్నాయే. సస్య సమృద్ధిగా దీవెనకరంగా ఉండవలసిన కుటుంబాలు, మేలైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబాలు ఈ రోజున ఎండిపోయిన స్థితిలో ఉన్నాయే. వాడిపోయాయి, స్థితులు మారిపోయాయి, పరిస్థితి మారిపోయింది. మన ఏరియాలో చెప్పుకున్నట్టుగా తలరాత మారిపోయింది. బతుకుతామో లేదో చావు బ్రతుకుల మధ్యలో అల్లాడుతున్న కుటుంబాలు ఎన్ని? అమ్మా, ఒకప్పుడు మీరు బాగున్నారు కదా, ఎంతో చక్కగా ఉన్నారు కదా, ఉద్యోగంలో ఉన్నారు కదా, 10 రూపాయలు పెట్టుకో ఉన్నారు కదా, నీ కుమార్తె బాగా సంపాదిస్తుంది కదా, నీ కొడుకు బాగా సంపాదిస్తున్నాడు కదా, మీ భర్త మంచి జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాడు కదా. ఎందుకు దుర్భరమైన పరిస్థితి? ఈరోజు ఘోరమైన పరిస్థితి ఏంటి? ఈరోజు మీ కుటుంబం చీలిపోయింది, కుటుంబం పాడైపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది. కుటుంబ స్థితి ఈరోజు చూస్తుంటే మాకే గుండె తరుక్కుపోతుంది. ఈరోజు ఈ కరువుకి, ఈరోజు ఈ భయంకరమైన ఎండిపోయిన స్థితికి, ఈ ఘోరమైన పరిస్థితికి ఏంది కారణం? హల్లెలూయా. ఏంటి కారణం? ప్రజలు మందిరానికి రావడం మానేశారు, దేవుణ్ణి స్తుతించడం మానేశారు. దేవుని మందిరం అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం వస్తుంది. సేవకుడు అంటే నిర్లక్ష్యం వస్తుంది. ఈ లోకంలో ప్రతి పనికి మాలిన వారికి ఇచ్చే విలువ, ప్రతి వస్తువుకి, ప్రతి నిశ్చితమైన దానికి ఇచ్చే విలువ దైవజనుడికి లేదు, సంఘానికి లేదు, ఆరాధనకి లేదు, ప్రార్థనకి లేదు, ఇలాంటి ఉపవాస ప్రార్థనకు లేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అనేక కుటుంబాలు, ఈ భూమి ఏ విధంగా చీలిపోయిందో అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయి? చీలిపోతున్నాయే, పతనమైపోతున్నాయే. భార్య ఒక పక్క, భర్త ఒక పక్క చీలిపోతున్నారే. బిడ్డలు ఒక పక్క, మనములు ఒక పక్క చీలిపోతున్నారే. ఆమె కారణమేంటి? కారణమేంటి? ఈరోజు నీ బిడ్డలు, నీ కుటుంబం ఎండిపోతుందే, కారణమేంటి? దేవుడు శపించాడా? దేవుడు శపించాడా? దేవుడు నాశనం చేశాడా? దేవుడు మీరు శాపగ్రస్తులమని చెప్పాడా? లేదే. ఏనాడని దైవజనుడికి నిలవబడి మీరు శపించబడని చెప్పాడా? లేదే. అద్భుతమైన వాక్యం, యెహోవా వాక్యం ఈ దైవజనుడి దగ్గరికి వస్తుంది కదా, చక్కని మందిరం ఇచ్చాడు కదా, అద్భుతమైన ఆరాధన జరుగుతుంది కదా. కానీ కొన్ని కుటుంబాలలో ఎందుకు చీలికలు, ఎందుకు ఎండిపోయిన స్థితి, ఎందుకు రోదన, ఎందుకు గుండె పగలేలా ఏడ్చే దుస్థితి? హల్లెలూయా. పంట పండినా అది భూమిలో పడి కుళ్ళిపోయి వాసన కొడుతుందంట. నేను 1వ అధ్యాయం 2 వచనాలు చదివించలేదు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నేనే చదువుతాను, చూడండి. 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేశాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినేశాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేశాయి. అయినా మత్తులో ఉన్నావు, అయినా నిద్రపోతున్నావు. నీ కుటుంబంలో, నీ ఇంటికి, నీ బిడ్డలకు ఇంత శాపం వచ్చినా, నీ కుటుంబం ఎంత కరువులోకి పడిపోయినా, ఇంకా చెప్పాలంటే భయంగా ఉంది ఈ మాట చెప్పడం, దేవుడే నీ కుటుంబాన్ని విడిచిపెట్టిన,
దేవుడే నిన్ను విడిచిపెట్టిన, దేవుడే నీ నుండి దూరమైన, మత్తులో ఉన్నా. ఇందా చెప్పాను కదా, కడుపు నిండా ఏముంటే చాలు. దేవుడు అవసరం లేదు, ఏముంటే చాలు. నిద్ర ఉంటే చాలు, ఒక షర్ట్ ఉంటే, ఒక మంచి బట్టలు ఉంటే చాలు, ఎంజాయ్గా తిరిగి మేము కూడా బాగున్నాం. సిగ్గుపడమంటున్నాడు దేవుడు ఇక్కడ. సిగ్గునందురి కాపరులారా, సేద్యగాండ్లారా, మీ చేతులతో మీరేసిన పంట విలువలాడి పడిపోయింది, కూలిపోయింది, పతనమైంది, ఎండిపోయింది, నాశనమైపోయింది. సిగ్గుపడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని కుటుంబాలు పతనమవుతున్నాయి. ఈరోజు సమాజం మనం చూస్తున్నాం. ఎన్ని ఘోరమైన హత్యలు, ఎన్ని ఘోరమైన మానభంగాలు, ఎన్ని ఘోరమైన మరణాలు, ఎన్ని ఘోరమైన వితర్కమైన వాదనలు. సమాధానం ఉందా? ఆ ఇంటిలో సంతోషం ఉందా? ఆ బిడ్డల ద్వారా ఎదిగిన ఖర్జూర పువ్వుల వంటి బిడ్డలు, ఎదిగినటువంటి పిల్లల ద్వారా, వచ్చిన కోడల ద్వారా, వచ్చిన అల్లుడు ద్వారా, వచ్చినటువంటి కూతురు ద్వారా, ఎదిగిన పిల్లల ద్వారా, వచ్చిన ఉద్యోగము ద్వారా, పండిన పంట ద్వారా, ఆ రోజు పంట, ఈరోజు బిజినెస్, ఈరోజు ఉద్యోగం, ఈరోజు నీకు సంపాదన ఏదైతే ఉందో దానివల్ల నీకు సంతోషం ఉందో, సమాధానం ఉందో? లే. ఈ భూమి ఎలా చీలిపోయిందో, ఎలా నలిగిపోయిందో, ఎలా ఎండిపోయిందో, ఎలా కుళ్ళిపోయిందో, చివరకు పురుగులు తినేయడం మొదలుపెట్టాయి. దీని అర్థం ఏంటంటే, ఆనవాళ్ళు లేకుండా కొన్ని కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నోరు తెరవండమ్మా. కొన్ని కుటుంబాలైనా, కొన్ని సేవలైనా ఏమైపోతున్నాయి? తినేస్తున్నాయి. మిడతలు తింటున్నాయి, చీడ పురుగులు తింటున్నాయి, గొంగుల పురుగులు తింటున్నాయి. నిద్రపోతున్నావు, నీకు చలనం లేదు, నీ పంట పాడైపోయి చలనం లేదు, నీ బిడ్డలు పాడైపోయారు, చలనం లేదు, నీ కుటుంబం ఎండిపోయింది, చలనం లేదు, నీ కుటుంబ స్థితిలో దౌర్భాగ్యమైన స్థితికి చెదిరిపోయినాయి, చలనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరకు పశువులు కూడా ఏమవుతున్నాయి? మొర్ర పెడుతున్నాయి, కేకలు పెడుతున్నాయి, అరుస్తున్నాయి. అయ్యో, ఒక పక్క యవనస్తులు చచ్చిపోతున్నారు, గర్భిణీలు చచ్చిపోతున్నారు, పసిబిడ్డలు చచ్చిపోతున్నారు. నాతో మీరు ఏకీభవించాలి. ముసలి వాళ్ళు చచ్చిపోతున్నారు. కుటుంబాలు, పంట, తోటలు, సమాజము అన్నీ కూడా చెప్పండి నాశనమైపోతున్నాయి. ఎందుకో చెప్పండి? ఇవన్నీ ఎండిపోవడానికి కారణం ఏంటి? వారి పాపం, వారి అవిధేయత. ఆమేన్ చెప్పండి. నేను మళ్ళా చెప్తున్నా ముగించడానికి ముందు, దేవుని మందిర విషయంలో మనం అవిధేయులము కాకూడదు. దేవుని మందిరాన్ని ఎప్పటికీ ఎన్నటికీ మనం ప్రేమించాలి. మనకున్న చివరి అవకాశం దేవుని మందిరమే. ఇది పరలోకపు గుమ్మం. ఈ దేవుని మందిరములో ఉన్నవారు ఫలిస్తారు, దేవుని మందిరములో ఉన్నవారు చిగురిస్తారు, దేవుని మందిరములో ఉన్నవారు బహుగా ఏమవుతారు చెప్పండి? వర్ధిల్లుతారు అని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేయబడ్డాయి. ఆమేన్ చెప్పండి. ఈరోజు దేవుని మందిరములో ఉండకుండా, దేవుని మందిరములో నిలవకుండా నాటబడకుండా ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? నీ పిల్లలకు, లేదా మీ భర్తకు, లేదా మీ భార్యకు, లేదా యవనస్తులారా మీరైనా సరే, మీరు తెలుసుకోవాల్సిన ఒక సత్యము చెబుతున్నా. మన దేవుడు నిజమైన దేవుడు. ఆయనే యేసయ్య. ఆయన మనం ఆరాధించాలి.
ఆయన మనం మహిమపరచాలి. మన జీవితాలను చిగురింపచే దేవుడు ఆయనే. మనల్ని అభివృద్ధిపరచువాడు ఆయనే. మనల్ని దీవించువాడు ఆయనే. మనల్ని విస్తరింపచేయవాడు ఆయనే. దీవెనకరమైన వర్షమును కుమ్మరించువాడు ఆయనే. ఎండిన జీవితాన్ని మరలా చిగురింపచేయవాడు ఆయనే. ఫలభరితముగా మార్చువాడు ఆయనే. శాపమును ఆశీర్వాదముగా మార్చువాడు ఆయనే. దరిద్రతను పోగొట్టువాడు ఆయనే. చీలిపోయిన కుటుంబాలను మరలా కట్టువాడు ఆయనే. స్థితిని మార్చువాడు ఆయనే. పరిస్థితులు మార్చువాడు ఆయనే. సమయమును మార్చువాడు ఆయనే. నీ టైమును మార్చువాడు ఆయనే. నీ పరిస్థితులు మార్చువాడు ఆయనే. నీకంటూ గొప్ప అవకాశము అనుగ్రహించువాడు ఆయనే. ఆయనే ఆయనే ఆయన దగ్గర నువ్వు నాటబడాలి. ఆయనలో నువ్వు నాటబడాలి. ఆయనతో నువ్వు నిలవాలి. ఆయన నువ్వు వెంబడించాలి. ఆయన కలిగి ఉండాలి. ఆయన ఆరాధించాలి. ఆయన మహిమపరచాలి. ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆ చెట్టు ఎక్కడ ఉన్నా అది ఫలిస్తుంది, అది చిగురిస్తుంది, అది వర్తిల్లుతుంది. అటువంటి వారిగా మీరు ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నా. గట్టిగా చెప్పడం తట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండండి. ఏం ప్రతిష్ఠించండి. వ్రత దినము ప్రతిష్ఠించండి. అంగలార్పు చేయండి. రోదన చేయండి. ఏడవండి. ఎందుకు దేవుడు ఈ మాట చెబుతున్నాడు? అప్పుడు ఉన్న కరువు అటువంటిది. ఆమె చెప్పండి చెప్పండి. చాలామందికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని ఆడస్తారు కదా. దేవుని కాడ మాత్రం ఆడవరు. ఇంకొచ్చినాయి ఇక సైతాన్లు. ఇక సైతానుతో నాకే కష్టం వచ్చింది మమ్మీ, ఎన్ని గంటలు మమ్మీతో ఏడ్చి ఆమెను ఎండిపోయేలా చేస్తాం. డాడీ, ఫ్రెండు, మామ, మచ్చ, దారిన పోయేవాడు, అందరూ నా కుటుంబంలో కష్టాలు నీకు తెలుసా, నా కుటుంబంలో ఎలాంటి బాధలు ఉన్నాయో నీకు తెలుసా, అందరికి చెప్పుకొని తిరగడమే. అరే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? రండి, ఇకనైనా నా యొద్దకు, ఇకనైనా నా యొద్దకు. ఎంతకాలం ఎండిపోతారా? ఎంతకాలం నశించిపోతారు? ఎంతకాలం కుళ్ళిపోతారు? ఎంతకాలం విలువలాడతారు? ఎంతకాలం నశించిపోతారు? తిరిగి రండి. ఏ ఫలభరితముగా మార్చేది నేనే కదా. మిమ్మల్ని దీవించువాడు నేనే కదా. కృప చూపువాడు నేనే కదా. మిమ్మల్ని మరలా మరలా ఉన్నత స్థితికి తీసుకొచ్చేవాడును నేనే కదా. చాలా ప్రమాదకరమైన జీవితం ఏంటో తెలుసా? కూర్చోబెట్టండి అమ్మా. థ్యాంక్ యూ. ఆమేన్ చెప్పండి. అత్యంత ప్రమాదకరమైనది ఏంటో చెప్పండి? అత్యంత ప్రమాదకరమైన జీవితం, లేదా అత్యంత అత్యంత డేంజరస్ లైఫ్, లేదంటే ఇంకా అంతకంటే ఏం లేదనుకుంటా, అత్యంత ఘోరమైన జీవితం ఏంటో చెప్పండి? నీవు దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో దైవజనుని గుర్తించకపోవడమే. దేవుని సన్నిధిలో ఆమె క్రిస్మస్కి రమ్మంటున్నా దేవుడు. ఆమె క్రిస్మస్కి రమ్మంటున్నాడా? దేనికి రమ్మంటున్నాడు? దేనికి రమ్మంటున్నాడు చెప్పండి? కేకులు కోసుకోవడానికి రమ్మంటున్నాడా? రికార్డింగ్ డాన్స్ చేయడానికి రమ్మంటున్నాడా? ఆడడానికి పాడడానికి రమ్మంటున్నాడా? దేనికి రమ్మంటున్నాడు దేవుడు? తిరిగి రండి అంటున్నాడు. దేనికి? దేనికి రమ్మంటున్నాడు? నువ్వు మరలా ఆమేన్ చెప్పండి. అక్కడ ఒక మాట ఉంది, ఒకవేళ. గట్టిగా చెప్పలేదు వచ్చింది, గట్టిగా చెప్పలేదు. ఒకవేళ ఆమేన్ చెప్పండి. ఒకవేళ ఆమేన్ చెప్పండి. నీ మీద, నీ పరిచర్య మీద, నీ కుటుంబం మీద దేవుని దృష్టి, దేవుని దయ, దేవుని కృప, దేవుని వాస్తవత దిగవచ్చునేమో.
ఒకవేళ దిగవచ్చునేమో, ఒకవేళ ఆయన దృష్టి మీ మీద నిలుపునేమో. అయ్యా ఏం చేయాలి? ఈ కరువు పోవాలి అంటే, నా ఇంట్లో దరిద్రం పోవాలి అంటే, ఈ పేదరికం పోవాలి అంటే, ఎండిన నా స్థితి, అరణ్యమైపోయిన నా స్థితి, ఘోరమైన స్థితి తిరిగి మరలా ఫలించాలంటే ఏం చేయాలి? కవర్ 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 కవర్. అర్థం కదా? అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, దో పెట్టుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. మీ కవర్ల కోసం మేము పుట్టలేదమ్మో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రసాదయ్య గారికి దేవుడు ఎందుకు బయలుపరచాడో నాకు తెలియదు. ఏ సంఘములో అయితే ఉపవాస ప్రార్థనలు ఉంటాయో ఆ సంఘానికి ఇటువంటి గొడ్డుతనం ఉండదు. ఒక చిన్న డౌట్, మీ అయ్యగారు ఏమన్నా చప్పట్లు కొట్టకూడదు, కండిషన్ ఏమన్నా లేదు చెప్పకూడదు, కండిషన్ ఏమన్నా పెట్టి లేదులే మా అన్న సూపర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి చెప్పండి. పొలము పండాలంటే పొలానికి ఏం అవసరం? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఆ నీళ్ళు ఎట్టొస్తాయి? ఆమేన్ చెప్పండి. ఓషియా గ్రంథము 6వ అధ్యాయం, ఓషియా పక్కనే ఉంటుంది తల్లే. 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుదుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము. ఆమేన్ చెప్పండి. ఒక్క నిమిషం ఆగుతారా? ఇప్పుడు మనకేం కావాలి? అక్కలారా అందరిలా చూడండి, అయ్యలారా అందరిలో చూడండి, మనకేం కావాలి? జ్ఞానము లేకపోవడం ఎంత ప్రమాదం తెలుసా? పరిశుద్ధులమైన చెప్పండి, అభిషక్తులమైన, ప్రవచించే వారమన్నా, భాషలు పాడేవారమన్నా, పాటలు పాడేవారమన్నా, ఆరాధన చేసేవారమన్నా జ్ఞానం లేకపోతే నోరు తెరవండి. జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే, వివేకం లేకపోతే, తెలివి లేకపోతే అటువంటి వారిని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? గుడ్డోడు అన్నాడు. ఎవరు చెప్పండి? తెలివి లేని వారిని, జ్ఞానం లేని వారిని దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? గుడ్డోడు అనగా దురదృష్టి లేదు. రాబోతున్న కరువుని ముందుగానే గ్రహించి యోసేపు పంటను సిద్ధపరచడం లేదా? చెప్పండి. ఏంటమ్మా అవునా కదా? చెప్పండి. కరువులో సమృద్ధిగా దేశ ప్రజలను యోసేపు పోషించలేదా? చెప్పండి చెప్పండి. పౌలు సముద్ర ప్రయాణంలో ముందుగానే చెప్తున్నాడు, అయ్యలారా ఇక్కడ ఒక ప్రమాదము జరగబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. నా మాట విన్నారా? ప్రమాదము జరగబోతుంది, ఈ మెలితే నుండి పడవను ఇటు కాకుండా ఇటు నడపండి అని అంటే వినలేదు. ఏమైపోయారు? ఓడ ఏమైపోయింది? పగిలిపోయింది. బ్రతుకుతామన్న ఆశలు లేక నశించిపోయి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికారు. ఆమెను చెప్తారా? భవిష్యత్తును గురించిన జ్ఞానం లేకపోతే ప్రమాదం. ముఖ్యంగా అది దేవుని గురించిన జ్ఞానం నీకు అవసరం. భక్తి ఎంత అవసరమో, పరిశుద్ధత ఎంత అవసరమో చెప్పండి, ఆత్మీయత ఎంత అవసరమో, ఏది అవసరం చెప్పండి? జ్ఞానం. ఆ జ్ఞానం ఏంది అంటే నువ్వెలా బతకాలో నేర్పిస్తుంది. ఆ జ్ఞానం నీ కుటుంబాలలో సర్వ సంపదలు నిండేలా పొంగేలా చేస్తుంది. ఆమేన్ చెప్పండి. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. జ్ఞానం ఉన్న చోటు ధన నిధిని బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో చెప్పబడుతుంది. ఆమేన్ చెప్పండి. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? జ్ఞానవంతులు ఏం చేస్తుంది? ఆమేన్ చెప్పాలి.
జ్ఞానవంతుడు ఏం చేయాలి? జ్ఞానవంతులు ఏం చేయాలి? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, జ్ఞానము తెచ్చుకోవడానికి రండి. ఏందా జ్ఞానం అంటే? ఈ కరువు ఎందుకు వచ్చింది? మన దేవుడు ఎందుకు ఈ శ్రమ పెట్టాడు? ఎందుకు శోధన పెట్టాడు? మన దేవుడు శ్రమపరచువాడా, శోధించువాడా, తిట్టేవాడా, చంపేవాడా? అసలు మన చాలామంది అన్ని కష్టాల దేవుడు మాకే పెట్టాడు. ఏంది కర్మ? మా ఇంటికే కర్మ. మేము ఇంత ప్రార్థనలో ఉన్నాం, ఇంత భక్తిగా ఉన్నాం, ఇంతగా సేవలో ఉన్నాం, కానీ మా ఇంటికే కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మాకే బాధలు ఎక్కువ ఉన్నాయి. ఏం దేవుడు లేబ్బా, ఎంత ప్రార్థన చేసినా ఫలితమే లేదని సంఘానికి రాకుండా ఆగిపోతున్న కుటుంబాలు ఎన్ని? మన దేవుడు పరిశోధించువాడే కానీ, చెప్పండి, శోధించేవాడు, ఆయన పరీక్షించేవాడే కానీ చంపే దేవుడు, మన మరణాన్ని కోరే దేవుడు, మన శాపాన్ని కోరే దేవుడు, మన కరువుని కోరే దేవుడు, మన రోగాన్ని కోరే దేవుడు, మన ప్రమాదంలో చచ్చిపోవాలని కోరే దేవుడు, శిక్షించాలని కోరే దేవుడు కానే కాదు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన కృప గల దేవుడు, ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు. నీ శ్రమలలో ఒకవేళ ఈ రోజు కరువులో ఉండొచ్చేమో, శ్రమలో ఉండొచ్చేమో, ఇబ్బందుల్లో ఉండొచ్చేమో, ఇటువంటి ఘోరమైన పరిస్థితులలో నీ భర్త నీ మాట వినకుండా, నీ బిడ్డ నీ మాట వినకుండా, నీ భార్య నీ మాట వినకుండా, ఒకవేళ సేవకులైతే సంఘమే నీ మాట వినకుండా, కొంచెం చీలిపోయిన పరిస్థితి, కొంచెం ఎండిపోయిన పరిస్థితి, ఫలము లేని పరిస్థితి, దుర్భరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో. అది ఎందుకు అలా జరిగింది? ఆమేన్ చెప్పండి. ఎందుకు అలా జరిగింది? నేను ఎండిపోవడానికి కారణం ఏంటి? వైతరంగా నడుదరండి. నేను ఎండిపోవడానికి కారణం ఏంటి? నా శ్రమకు కారణం ఏంటి? ఈ బాధకు కారణం ఏంటి? ఆమేన్ చెప్పండి. మన జీవితంలో ఏదైనా ఒక చిన్న శ్రమ జరిగింది అనుకోండి, వెంటనే ప్రార్థనా పరుడు, ఆత్మీయుడు ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి, ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధ ఎందుకు వచ్చింది? నాలో లోపమా? నా భర్తలో లోపమా? నాలో లోపం లేదు, మేము బాగానే ఉన్నాం, మరి శ్రమ ఎందుకు వచ్చింది? ఎస్, ఈ శ్రమ మమ్మల్ని ఆశీర్వాదంలోకి, మహిమలోకి, అభివృద్ధిలోనికి, మరో రూపంలోనికి, మరో నైపుణ్యతలోనికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈ శ్రమను మహిమగా మారుస్తున్నాడు. ఈ శ్రమలను పెట్టి దేవుడు మమ్మల్ని చెక్కుతున్నాడు, మమ్మల్ని దేవుడు సరిచేస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్రమను బట్టి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ రోగమును బట్టి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ కరువును బట్టి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ నిందను బట్టి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. గ్రహించగలిగితే నువ్వు ఓడిపోవు. ఆమేన్ చెప్పండి. నువ్వు అవమానపడవు. ఆమేన్ చెప్పండి. అనేకమైన నిందలు, బాధలు, అవమానాలు, కష్టాలు, అనేక పోరాటాలు, ప్రమాదాలు, రోగాలు మిమ్మల్ని నాశనం చేసాయా? శిఖరాన్ని ఎక్కించాయా? ఓ ప్రార్థనా పరుడు, ఓ ఆత్మీయుడు ఏం చేస్తాడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు సంతోషిస్తాడు, శ్రమల్లో గంతులేస్తాడు, శ్రమల్లో ఆనందిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏంటి మౌంట్ డల్ అయిపోయారా? ఏం మౌంట్ డల్గా పెట్టారేంటి? శ్రమల్లో ఏడవమని చెప్పేది క్రైస్తవ బోధ కాదు. శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఓ విలువలలో ఆడిపోమని చెప్పేది క్రైస్తవ బోధ కాదు. శ్రమలలో సంతోషించండి, నిందల్లో గంతులు వేయండి, అవమానాల్లో గంతులు వేయండి, ఇబ్బందుల్లో గంతులు వేయండి, శోధనలో గంతులు వేయండి. ప్రభు ప్రతిఫలం ఇచ్చునుగాక, ప్రభు మీ శ్రమను మహిమగా మార్చునుగాక. ఈ జ్ఞానము కావాలి. ఏమండి, మనకే ఇంటికి వస్తున్నాయి, మన బిడ్డలే పరిచయం చేస్తారు, మనమే చర్చలు అన్ని విధాలుగా ఉంటున్నాం. మనకి అయితే ఒక పని చేయి, చర్చి కాకపోదాం. మీకు తెలుసో లేదో, వాకాడు ప్రాంతంలో ఒక చర్చికి, పెద్ద చర్చి అది, ఆ చర్చిలో మెసేజ్ చెప్పడానికి వెళ్తే అక్కడ కుటుంబం ప్రార్థనకు వచ్చింది.
ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఒకప్పుడు బాగా ఆత్మీయంగా ఉన్నాం, మేము ఎక్కువ ప్రార్థన చేస్తే శ్రమలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చర్చికి ఆగిపోయామయ్యా అని. సరే అమ్మా, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శ్రమలు వచ్చినాయి, చర్చికి ఆగిపోయినాం, ఇప్పుడు ఎలా ఉన్నామన్నా? ఏం లేదయ్యా, భర్త పోయినాడు. ఇంకెవరన్నా పోయారమ్మా? కోడలు కూడా పోయింది. ఇంకేమన్నా జరిగిందమ్మా? ఏం లేదయ్య గారు, ఉద్యోగం కూడా పోయింది. ఇంకేమన్నా జరిగిందమ్మా? ఏం లేదయ్య గారు, ఇంకేం లేదు. ఆ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇటువంటి శాపము నుండి నువ్వు బయటపడ్డానికి, ఇటువంటి శాపం నుండి ఏం చేపడ్డానికి. మీకు తెలుసా, శ్రమల్లో దేవుడు మనకు నీతి నేర్పిస్తాడు, పరిశుద్ధతను నేర్పిస్తాడు, భక్తిని నేర్పిస్తాడు, బ్రతకడం నేర్పిస్తాడు, ఎలా జీవించాలో నేర్పిస్తాడు. తిని ఇంకా మనం చెప్పడు ఆయన. కొంతమంది కోపం ఉంటుందిలే, కోపడు బాగుండే అంటే మా సంఘంలో అట్టే చెప్తాను, మన తిండికి పూర్తిగా ఆపోజిట్. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్ప మాకు ఏరే దిక్కు లేరు ప్రభువా, నువ్వు తప్ప ఏది ఆధారం లేదు ప్రభువా, ఈ శ్రమను తప్పించు ప్రభువా, ఈ కరువును తప్పించు ప్రభువా, ఈ రోగమును తప్పించు ప్రభువా, ఈ శాపమును మార్చు ప్రభువా అని ఎక్కడికి రావాలి? వేడుకోవడానికి ఎక్కడికి రావాలి? మీ కుటుంబానికి దైవజనులు పిలిపించడం కాదు, నువ్వు ఏడికి రావాలి? హోషేయ త్వరగండి, హోషేయనా ఏవే త్వరగా రండి. 2వ అధ్యాయం 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి. త్వరగా సియోనులో ఏం చేయాలి? ఏం ఊదాలి? బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఆమెన్ చెప్పండి. నా వైపు చూడండి. శ్రమలు ముగించాలి అంటే, కరువు ముగించాలి అంటే, నీ శాపము తొలగిపోవాలి అంటే, నీ ప్రయాణము క్షేమకరంగా మారాలి అంటే, నీవు దీవెనకరంగా మారాలి అంటే, చివరిసారిగా చెబుతున్నా, మీరు కోల్పోయినటువన్నీ తిరిగి మరలా పొందుకోవాలి అంటే ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోవాలా, ఒక దినాన్ని సంకల్పించుకోవాలా, ఒక దినాన్ని నిర్ణయించుకోవాలా, ఒక దినానికి నువ్వు అంకితం అయిపోవాలా. ఆ దినం ఏంటో తెలుసిన? బాకా ఊదాలి, శబ్దము ఊదాలి, ధ్వనించాలి. అమ్మా ఎక్కడికి వెళ్తున్నా? ఉపవాస ప్రార్థనకి. ఆదివారం వెళ్ళొచ్చు కదా, మరొక రోజు వెళ్ళొచ్చు కదా. ఉపవాసం ఉండి లీవులు పెట్టి పని ఆగి బిజినెస్ ఆపుకొని ఉపవాస ప్రార్థనకి వెళ్ళడం అవసరమా? అవసరం. ఆమెన్ చెప్పండి. ఉపవాస ప్రార్థన అవసరం. ఆమెన్ చెప్పండి. నోడతరవండి. ఉపవాస ప్రార్థన ఎట్టుందంటే, గట్టిగా చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. గట్టిగా 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 చప్పట్లు తట్టండి. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థన అంట ప్రతిష్ఠించాలి. ఆమెన్ చెప్పండి. ప్రతిష్ఠించాలి. నీ కుటుంబంలో ప్రతిష్ఠించుకోవాలి, నీ పిల్లలతో ప్రతిష్ఠించుకోవాలి, నీ భర్తతో ప్రతిష్ఠించుకోవాలి. ఏమని? మన కరువు తొలగిపోవాలి అంటే, మన శాపము తొలగిపోవాలంటే, మన పరిస్థితులన్నీ మారాలంటే ఒక ఆదివారం ఆరాధన,
ఒక ఆరాధన, ఒక వారం ఆరాధన, ఒక వారం ప్రార్థన, ఒక దిన ప్రార్థన, ఒక గంట ప్రార్థన సరిపోదు. ఆయన రోధించాలి, ఆయన మందిరములో ప్రలాపించాలి. నా శాపము తొలగిపోయేంత వరకు, నా అపజయము జయముగా మారేంత వరకు నేను ఏడవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏముంది అక్కడ చూడండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము. అది ఇంకొక అద్భుతమైన అర్థం, దాంట్లోకి తెలుసుకోలేదు. ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్థానపానం కాదురా, స్తన్యపానము చేయు. బిడ్డలను కూడా ఏం చేయాలి? ఈరోజు మీరు వచ్చారు కదా, ఆమె ఇదే ఆ రోజు జరిగింది. ఈ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారు చూడండి, ఉపవాస ప్రార్థనకు వచ్చారు చూడండి, ఈ 3 దినాలు కలుసుకున్నారు చూడండి. నేను చివరిలో ఆ మహిమను విడుదల చేసి వెళతాను. ఆమెను చెప్పండి. స్తన్యపానము ఇచ్చు పసిబిడ్డ కూడా రావాలి. ప్రసవించి ఒళ్ళంతా పచ్చి గాయాలతో ఉన్న ప్రసవించిన తల్లి కూడా రావాలి. ఉపవాస దినానికి రావాలి, ఏడవాలి, రోధించాలి. బిడ్డ పుట్టిందయ్యా, ఆ బిడ్డకు పాలు ఇవ్వాలన్నా, నాకు బలము కావాలన్నా, నా మీద కరుణ కలిగిన వర్షం, దయ కలిగిన వర్షం, ఫలభరితమైన వర్షం, దీవెనకరమైన వర్షం, కరువును తొలగించే వర్షం కుమ్మరించని ఏడ్చుటకు ఇంటిలో ఎవ్వరు ఉండకూడదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఫస్ట్ గారు ఒక పెళ్లి జరిగితే, పెళ్ళే పెట్టుకున్నారు అనుకోండి, పెళ్లి జరిగితే ఏం చేయాలి? చదవండి. పెండ్లి కుమారుడు ఓయ్ గజాడుందేమా, ఓయ్ బాబోయ్. పెండ్లి కుమారుడు నుంచి రావాలి? ఆ ఏసీ గదిలో నుంచి ఆడికి రావాలా? ఎక్కడికి రావాలా? పెండ్లి కుమార్తె రెడీగా ఉంటుంది. పెండ్లి కుమారుని పిలిపించండి, కేకలేస్తే ఆడకపోవాలా? ప్రసాద్ పాస్టర్ గారు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడికి పరీక్ష, ఏడకి రావాలి? పెండ్లి కుమార్తె కాడికి వెళ్ళాలా? బాగున్నారా? మంచిగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? జయరాజన్న ఉన్నారు. చాలా సంతోషం, మీరందరూ వచ్చారు. అమ్మని చెప్పండి. అయ్యప్ప గుడి సెంటర్లో పెళ్లి జరుగుతూ ఉంది. మన వాళ్ళు పెళ్ళే, మన చర్చి వాళ్ళ పెళ్ళే. పెళ్ళి ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆడకి రావాలి. మీరు ఆడకి పంపిస్తారు, నిజం చెప్పండి. అమ్మ అని చెప్పండి. అమ్మ అయ్యగారు మీరు నిజంగా చెప్పండి. ఏంటంటే ప్రార్థనకు రమ్మంటావా? పెళ్ళి ఆపమంటావు? అసలు నువ్వు సేవకుడివేనా? అసలు అయ్యగారు జరగాలి, ఇప్పుడు జరగాలి. అదేబా సంఘం పెళ్ళే జరుగుతుంది. ఇదిగో ఆడ పెళ్ళి జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నువ్వు బాంబే దుబాయ్ మా అన్న దుబాయ్. అమ్మని చెప్పండి. నేనేం చెప్పాను మీకు? అక్కడ పెళ్ళి జరుగుతుంది. ఇంపనల్ పాస్టర్ గారు చెప్పాను లేదా గారు? మళ్ళీ ఏమైనా కౌంటర్లు ఉన్నాయా? ఏం లేవు. ఆమె ఆడ పెళ్ళి జరుగుతూ ఉంది. చెప్పండి ఏడా? అప్పుడు మీ ఇంట్లో పెళ్ళి జరిగితే ఎక్కడికి పంపిస్తానని అడిగినా. ఒకవేళ అయ్యగారు వచ్చి, అమ్మగారు ఆ టైంలో మేము అడుక్కోవడమేలే, ప్లీజ్ అక్క ప్రేయర్ జరుగుతూ ఉందా, జస్ట్ అట్ట వచ్చి పిల్లోడికి ప్రార్థన. ఏమన్నా మీరు పెళ్ళికి రాకుండా చర్చిలో ప్రార్థన ఎట్టు పెడతావు? ఎవరిని అడిగి పెట్టావు? ఈరోజు పిల్లలు నువ్వు వండకుండా, పెళ్ళికి నువ్వు రాకుండా, పెళ్లి రోజు ఏం పెట్టావు? ఉపవాస ప్రార్థన పెట్టా. అసలు పాస్టర్వేనా? అసలు నిన్ను పాస్టర్ పెట్టింది ఎవరయ్యా? ఇంకా ఎన్ని తిట్లు ఉంటాయో.
మమ్మల్ని ఎంతో పొగడతారో, మమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారో. అయ్యో బాబోయ్, మీ ప్రేమకు వందనాలు. మీ ప్రేమను అప్పుడు చూడాలి. మీ ప్రేమ నిజంగా మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నది అప్పుడు తెలిసిపోతుంది. అనగా దగ్గర మా మీద మీకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం అప్పుడు తెలిసిపోతుంది. ఆమెను చెప్పండి. ఓకే, టైం అయిపోయింది. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడికి రావాలి? ఓకే, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల జాలి చేసుకొని. చాలు 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 చాలు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వివాహాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఘనమైనదిగా దేవుడు చేశాడా లేదా? అన్నిటికంటే ఇప్పుడు వివాహాన్ని ఆపమని దేవుడు చెప్పినప్పుడు మన చిన్న చిన్న పనులు కూడా ఆపుకొని ప్రార్థనకు రాలేని కుటుంబాలు ఉన్నాయి. మిమ్మల్ని నవ్వించడానికి కాదు. లైవ్ వెళుతుంది. 4 నెలలుగా దేవుని మందిరంలోనే కనిపెట్టుకొని ఉన్నా. 1 రోజు 2 రోజులు అట్లా ఉండలేను. నాతో కూడా మా సంఘం ఉపవాసం ఉంటారు. మాతో కూడా ప్రతిరోజు ఉపవాసం ఉంటాం. ఈరోజు పరిచర్య నిలవబడుతుంది. ఈరోజు నిలబడగలుగుతున్నాను, ఇలా మీ మధ్యకు రాగలుగుతున్నానంటే కేవలం ఆదివారం ఆరాధన, ఈ ప్రసంగాలు ఇవి కాదండి. ఈ వరాలు నా కన్నీటి ప్రార్థన. దేవుని పాదాలు పట్టుకుంటాం. ఇలాంటి మీటింగ్లు ఎన్నో వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అడుగుతాం. నీ చిత్తమైతే ప్రభు అని అడుగుతాం. దేవుడు వెళ్ళమంటే వస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వివాహాన్నే ఆపి పెండ్లి కుమారుడు గదిలో నుంచి మందిరంలోకి రావాలి. పెండ్లి కుమార్తె గదిలో నుంచి మందిరంలోకి రావాలి. స్తన్యపానము చేయు బిడ్డలు, పెద్దలు, పసివారు, ప్రధాన యాజకులు, పరిచర్య చేయవారు ప్రతి ఒక్కరు మందిరంలోకి రావాలి. ఏం చేయాలి చెప్పండి? రోదన చేయాలి, కన్నీరు కారవాలి, ప్రలాపించాలి. ఆమేన్ చెప్పండి. క్షమించండి, ఈ ఒక్క మాట అన్నందుకు ఏమనుకోవద్దు. చాలామంది ప్రార్థన చేస్తారు, గంటసేపు ప్రార్థన చేస్తారు, కానీ ఒక కన్నీటి బొట్టు కూడా రాదు. మరి అదేం ప్రార్థన నాకు తెలియదు. స్తోత్రం ప్రభా, ఆమేన్ ప్రభా, ఆమేన్, అవును ప్రభా, మళ్ళీ పో, అవును ప్రభా, స్తోత్రం ప్రభా, అవును తండ్రి. అప్పుడు సైతాన్ని వెంటనే రింగ్ చేస్తాడు. ఎవరిది? అవును ప్రభా, స్తోత్రం, అవును ప్రభా, గొరకలు మా ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. నువ్వు ఉపవాసం వచ్చే లాభం, నువ్వు ఉపసించే లాభం, నువ్వు చర్చకు వచ్చే లాభం. ఆమేన్. కొంచెం మందికి మోకాలు వేస్తే చాలు, ఇంట్లో రాని ఆవులింపులు, సినిమా చూస్తే రాని ఆవులింపులు, నాటికలు చూస్తే రాని ఆవులింపులు, ఇతరుల కుటుంబాలను కూల్చేస్తున్నప్పుడు రాని ఆవులింపులు, చర్చకొచ్చి మోకాలు వేసి స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా అయ్యగారు వచ్చి అక్క 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 ప్లీజ్ ప్లీజ్ స్తోత్రం 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 స్తోత్రం. చాలామంది మోకాలు వేయడం అంటే పిస్టేజ్ ఫీల్. ఏంటి? ఐఎమ్ డాక్టర్, నేను పోయి మోకాలు వేయడం? పోతాం. మోకాళ్ళు వేయలేని జీవితం ఏదైనా ఉంటే అది యేసయ్యకు పనికిరాదు. అసలు యేసయ్య ఇష్టపడడు. మా అన్న ఒక మాట అన్నాడు, నన్ను పికప్ చేసుకుంది రాస్వామి, తినలేదు, టీ తాగదాం అయ్యా అంటే, నేను మోకాళ్ళు వేస్తున్నాను, నువ్వు కాదు కదా, దూతలు వచ్చినా లేని అన్నాడు. అది కూడా చెప్పడం దట్టరా? నాకైతే దట్టరా అనుకో, మీ అయ్యగారి కన్నా దట్టరా? ఆమేన్ చెప్పండి. అది రాబాష్. ఆమేన్ చెప్పండి. మోకాళ్ళ యుద్ధము కలిగిన సైన్యము సంఘంలో లేపబడాలి. శత్రువును తండ్రాలాడే సైన్యము సంఘము లేకబడాలి. సంఘములో మోకరించే వారు లేపబడాలి. మోకాల సైన్యము లేపబడాలి. ప్రార్థన ధ్వనులు వినబడాలి. విజ్ఞాపన ధ్వనులు వినబడాలి. రోదన చేయవారు లేపబడాలి. రోధించేవారు లేపబడాలి. ప్రార్థించేవారు లేపబడాలి. నామకార్థపు ప్రార్థనల వల్ల ప్రయోజనము లే. శుద్ధి ప్రార్థన వల్ల ప్రయోజనము లే.
నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. నీ ప్రార్థన పరలోకంలో ప్రభు వినాలి. నీ ప్రార్థనకు దేవదూతలు రావాలి. నీ ప్రార్థనకు సమాధానం రావాలి. నీ ప్రార్థనకు సమాధానం రావాలి. నీ ప్రార్థనకు దేవుడు దిగి రావాలి. నీ ప్రార్థనలో జయము కలగాలి. నీ ప్రార్థనలో కృప కలగాలి. నీ ప్రార్థనలో మహిమ రావాలి. మీరు మహిమ చేత నింపబడాలి. కృప చేత నింపబడాలి. ఆనందముతో వెళ్ళాలి. దుఃఖముతో వెళ్ళాలి. మోకాళ్ళతో కట్టే ప్రార్థన వీరులు పౌలు లాంటి వారు సంఘంలో లేపబడదురుగాక. హల్లెలూయా. ఇక చాలు ముగిచేస్తున్నాను. గమనించండి, ఇప్పుడు సంఘములో ఎటువంటి ప్రార్థన కావాలి? మోకాళ్ళేసి ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మోకాళ్ళేసి రోధించే వాళ్ళు కావాలి. ఏడ్చే వాళ్ళు కావాలి. కన్నీరు కార్చే వాళ్ళు ఆగాలి. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉండదో ఆ సంఘంలో ఆత్మలు ఆత్మీయంగా చచ్చిపోతాయి. ఆ సంఘములో కుటుంబాలు ఎండిపోతాయి. ఆ కుటుంబంలో ఆ సంఘములో కరువు కలిగిన కుటుంబాలు లేపబడతాయి. ప్రార్థించే ఆత్మీయ తల్లులు లేకపోతే, ప్రార్థించే తండ్రులు లేకపోతే, ప్రార్థించే నాయకులు లేకపోతే, ప్రార్థించే ప్రయత్నం లేకపోతే, ప్రార్థించే యజమాని లేకపోతే, ప్రార్థించే దైవజనుడు లేకపోతే, మోషే చెయ్యి కిందకు దించినప్పుడు అమాలేకుల చేతిలో ఇశ్రాయేలులు ఓడిపోయారట. ప్రార్థన ఆగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. అపజయాలు జరిగే పరిస్థితి ఉంది. కరువు పొంచి ఉండే పరిస్థితి ఉంది. ఆమేన్ చెప్పండి. ప్రతి కరువును, ప్రతి ప్రమాదాన్ని, ప్రతి అపజయాన్ని, ప్రతి శ్రమను, ప్రతి నిందను, ప్రతి శాపాన్ని తొలగించేది ప్రార్థన. అది ఆదివారం ప్రార్థన కాదు. ఆమేన్ చెప్పండి. తమ్మి ఆదివారం ప్రార్థన కాదు తమ్మి. ఆమేన్ చెప్పండి. తమ్మి అమ్మ ఆదివారం ప్రార్థన కాదు. సంఘములో ఉపవాస దినం ఎప్పుడు? అయ్యగారు ఉపవాస దినం ఎప్పుడు? ప్రతిష్ఠిత దినము ఎప్పుడు? నేను ఏడ్చే దినము ఎప్పుడు? నేను రోధించే దినము ఎప్పుడు? సిద్ధపడిన సంఘముగా మీరు మార్చబడితే ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 16వ వచనం. అప్పుడు ఎప్పుడు? ఏంట్రా? 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 16వ వచనం. అప్పుడు ఎప్పుడు? అయ్యగారు జయరాజ్ దగ్గర 5 నాలండి. ఎప్పుడండి? అమ్మా నోరు తెరవండి అమ్మా. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, కష్టములో, దుఃఖములో, రాలేని పరిస్థితులలో, తిట్టుతున్న పరిస్థితులలో, రాకూడని పరిస్థితులలో, భయంకరమైన ఘోరమైన శాపగ్రస్తమైన పరిస్థితులలో, అందరూ అవమానిస్తున్నా, అందరూ ద్వేషిస్తున్నా, అందరూ నిందిస్తున్నా, అన్ని భరిస్తూనే దేవుని మందిరానికి వచ్చి ఉపవసించి ఏడ్చినావే. నిన్ను చూచిన దేవుడు, నీ కన్నీరు చూచిన దేవుడు, నీ రోదన చూచిన దేవుడు, ఎండిపోయిన నీ జీవితంలోనికి, చీలిపోయిన నీ కుటుంబంలోనికి, పాడైపోయిన కుటుంబంలోనికి, బద్దలైపోయిన కుటుంబంలోనికి ఆమేన్ చెప్పండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చదవండి. హోషేయ పక్క అధ్యాయం, పక్క చాప్టర్. థ్యాంక్ యూ తల్లి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిగా ఆయన ఉదయించును వర్షము వలె. అప్పుడు ఆయన మన యొద్దకు, మీ యొద్దకు
మీ కుటుంబం ఎద్దుకు ఎండిపోయిన జీవితాలలోనికి, ఏడ్చుచున్న మీ జీవితంలోనికి, ప్రలాపిస్తున్న మీ జీవితంలోనికి, ఓడిపోయిన మీ జీవితంలోనికి, నరకబడిన మీ జీవితంలోనికి, నిందలతో అవమానాలతో వేధించబడుతున్న మీ జీవితంలోనికి అప్పుడు ఆయన వర్షము వలె ఎండిపోయిన మీ జీవితంలోనికి ప్రవాహము వలె నీతి వర్షమును కుమ్మరించి, దయగలిగిన వర్షమును కుమ్మరించి, వర్షము కాదు వర్షమును పంపడు ఆయనే వర్షమై, ఆమేన్ చెప్పండి, ఆయనే వర్షమై ఎండిపోయినా, వాడిపోయినా, కుళ్ళిపోయినా, చీలిపోయినా, పతనమైనా మీ జీవితంలోనికి వర్షమై పరిశుద్ధాత్మ దేవుడే, ప్రభువకు దేవుడే, యెహోవా దేవుడే, యేసు ప్రభువే మీ మీదకు ఉదయించునుగాక, మిమ్మల్ని తడుపునుగాక, మీకు ఉదయము. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్ చెప్పండి. క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. వారంలో ఒక్కరోజున ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒక్కరోజున ఉపవాసం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే ఒక ఆదివారం చర్చికొచ్చి పోవడం వల్ల ఉపయోగం. నా వైపు చూడండి అన్నయ్యలు, అక్కలు, ప్లీజ్, ఒక వారం చర్చకొచ్చి పోవడం వల్ల ఏ ఉపయోగం? ఆమె హల్లెలూయా. ఒక్కరోజున ఉపవాసం ఉన్నావా? ఒక 2 రోజులు వారంలో నీ సంఘం కోసం ఏడ్చావా? ఒక 2 రోజులు సంఘాన్ని గురించి వ్యక్తిగతంగా వెళ్ళి ఒంటరిగా పోయి సంఘస్థుల గురించి ఏడ్చావా? పాడైపోతున్న ఈ బిడ్డల గురించి ఏడ్చావా? విలాప వాక్యంలో కానీ ఇరిమ్యా గ్రంథంలో ఏముంది? బలైపోతున్నా, చంపబడుతున్న బిడ్డల కొరకు ఏం చేయాలి? తల్లులు విలాపించాలని ఉంది. విలాపిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? పంట పండాలంటే పంటకేం కావాలి? నీళ్ళు. ఆమె ఇప్పుడు నువ్వు పండాలంటే నీకేం కావాలి? ప్రార్థన సరిపోతుందా? ఉపవాసం సరిపోతుందా? దేవుని మార్గం సరిపోతుందా? కన్నీరు. ఈ కన్నీరు రాకుండా అయ్యగారు ఫలించలేము. ఆమె చెప్పండి. ఈ కన్నీరు రాకుండా ఏం చేయలేం? పంటను అభివృద్ధి చేసుకోలే, పంటను కొయ్యలే. కన్నీరు రాకపోతే పైరు ఎండిపోయినట్లు, భూమి ఎండిపోయినట్లు కుటుంబం కూడా ఎండిపోతుంది, పిల్లలు ఎండిపోతారు. ఆమె మీ కొరకు ఆ మాట చూపిస్తున్నాను. మీ కొరకు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. నా వైపు చూడండి. ఎండిపోయిన జీవితం యొక్క లక్షణం ఏంటి? చాలామంది ఏమంటారు చెప్పండి? మన పని, నా బిడ్డల పని, నా కుటుంబం పని, నా భర్త పని, మేము నాశనం అయిపోయా, మేము పాడైపోయా, మాకు జీవితం ఏముంది? అంతా అయిపోయిందండి, ఇక మేము బతకబల్లా, ఇక మాకు సావే, ఇక మేము జీవించబల్లా, ఇక నా భర్త మారడు, నా బిడ్డలు మారరు, మా పని అయిపోయిందండి. ఈ అప్పుల నుండి బయట రాలే, ఈ శ్రమ నుండి బయటికి రాలే, ఈ వ్యాధి నుండి బయటికి రాలే, అయిపోయిందండి, ఎండిపోయా. దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన చెప్పండి ఎముకలలోనే జీవాన్ని నింపుతాడంట దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన దినము సమీపించున్నది కనుక ఏం చేయాలి? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, పక్క అధ్యాయమే.
అటు పేజీ అటు తిప్పండి చాలు. హోషేయ 10:1. అయ్యో, ఇశ్రాయేలీలు విస్తారముగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానముగా లేదా సమానము వారు ఫలము ఫలించిరి. చాలు, ఆమెన్ చెప్పండి. ఎస్, ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలీలు దేంతో సమానంగా? ద్రాక్ష చెట్టు ఎలా ఫలించిందో అలాగ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? బాగా ఫలించిరి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మనం ఫలించాలంటే ఏం చేయాలి? జకర్యా గ్రంథము 10:1. జకర్యా 10:1. జకర్యా 10:1. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. గట్టిగా చప్పట్లు తట్టండి, గట్టిగా చప్పట్లు తట్టండి. ఓ ఇశ్రాయేలు, మీరు ఫలించుదురుగాక, మీరు వ్యాపించుదురుగాక, మీరు వృద్ధి పొందుదురుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇంకా వాక్యాలతో మనకి పని లేదు, ఎందుకంటే ఇప్పటికీ చాప్టర్ క్లోజ్. కానీ దేవుడు చెప్తున్నా, మీరు తిరిగి ఫలించి అభివృద్ధి పొంది కడుపారా తిని ఆమె తృప్తి పొంది మీరు సంతోషించి ఆనందించి మీ కొట్లలో ధాన్యము నింపుకొని బ్రతుకున్నట్లు నా యొద్దకు రండి, యెహోవా యొద్దకు రండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి చెప్పండి 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆమె అక్కడ ఒక మాట ఉంటుంది 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఆమెన్ చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థనకు నేను ప్రార్థన చేస్తున్న సమయంలో, ఈరోజు రావాలని మేము మా ప్రేయర్ టీం అంతా ప్రేయర్ చేస్తున్న సమయంలో, ప్రభా ఈ సంఘానికి ఏ వర్తమానం ఇవ్వాలి అని చెప్పి నోట్ తీసి ప్రిపేర్ చేస్తుంటే దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. ఇదే 2:26. ఇది మా సంఘంలో కూడా ఈ మాట చెప్పి మీ వద్దకు ఈ మాటను తీసుకొచ్చా. మీరిక సిగ్గుపడరు, మీరిక సిగ్గుపడరు, మీరిక సిగ్గుపడరు, మీరిక సిగ్గుపడరు. మీ అవమానము కొట్టివేయబడుతుంది, మీ నిందలు కొట్టివేయబడుతున్నాయి, మీ బాధలు కొట్టివేయబడుతున్నాయి, మీ శాపము కొట్టివేయబడుతూ ఉంది, మీ ఎండిపోయిన స్థితి తిరిగి ఫలిస్తుంది. ఎక్కడైతే రాలిపోయారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే నలిగిపోయారో, ఎక్కడైతే అన్ని కోల్పోయారో, మరలా మీరు బతకబోతున్నారు, మరలా జీవించబోతున్నారు. అక్కడ ఒక మాట ఉంది యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా అన్నారు దేవుడు. ఎవరు చెప్పండి అక్క ఎవరు చెప్పండి? సియోను జనులారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్ చెప్పండి. ఈ వర్తమానం ఎవరికి సంతోషం? నోరు తెరవండి బాబు, నోరు తెరవండి. ఎవరికి సంతోషం? ఎవరికి ఆనందం? ఎవరికి వాగ్దానం? సియోనులో ఉన్నవారికి. దట్స్ మీన్ దేవునితో ఉన్నవారికి, దేవుని కలిగిన వారికి, మందిరాన్ని కలిగిన వారికి, మందిరములో నివసించే వారికి, సియోనులో ఉన్నవారికి వాగ్దానం. ఈదుల్లో ఉన్నవారికో, రోడ్లలో తిరిగే వారికో, దేవుని భయం లేని వారికో, మందిరాన్ని విడిచే వారికో, మందిరాన్ని వదిలే వారికో, ఇటు తిరిగే వారికో ఈ వాగ్దానం కాదు. ఈ వాగ్దానం సపరేట్.
ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం ఒక ప్రత్యేకమైనది, ఈ వాగ్దానం ఒక ప్రతిష్ఠితమైనది. ఇది అందరికీ కాదు, సవాలు చేస్తున్నా, ఇది అందరికీ కాదు, సియోనులో ఉన్న వారికి. 3 నెలలు ఉపవాసం ఉన్నారు కదా, మీ కష్టాలు మానుకొని, వ్యాపారం మానుకొని, ఉద్యోగాలు మానుకొని, బాధ అయిన, కష్టమైన, నిందైన, ఉపద్రవాలైన దేవుని కొరకు కనిపెట్టుకొని మందిరంలో ఉన్నారు కదా, ఇది మీకే, ఇది మీకే. పొందుకోండి యేసు నామములో, ఇది మీకే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సియోను జనులారా ఉత్సహించండి, మీ దేవుడిని యెహోవా యందు ఆనందించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందున్న తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. ఇక నుంచి మీరు కడుపారా తిని, ఇక నుంచి తృప్తిగా తిని తృప్తి పొంది మీ కొరకు గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, ఉన్నతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఘనపరచుదురుగాక. మీ కుటుంబాల్లో గొప్ప కార్యములు జరగబోతున్నాయి. మీ శాపము, ఎండిపోయిన మీ స్థితి మారబోతా ఉంది. జీరో బ్యాంక్ బ్యాలెన్స్ యేసు నామములో ఆ జీరోని దేవుడు తీసివేయబోతున్నా. మీకు కడుపారా తిని తృప్తి పొంది ఫలభరితమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆర్ యు జీరో? యు ఆర్ ఎ హీరో. వాట్ యు సే? ఆమెన్ చెప్పండి. ఇక నువ్వు జీరో కాదు, నాకిన్నే నిండి, ఆమెన్ చెప్పండి, పొర్లి, ఆమెన్ చెప్పండి, నీవు ఫలించి, నీవు అభివృద్ధి పొంది, నువ్వు విస్తరించి అనేకులను బ్రతికించుదువుగాక, అనేకులను తీసుకొచ్చుదువుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ వాగ్దానం అందరికీ కాదు. మోకరించండి. ఇప్పుడు ఎంతమంది ఏడుకుంటూ నేను మిమ్మల్ని చేయబెట్టను, ప్రార్థించని టైం అయిపోయింది కాబట్టి దేవుడే మిమ్మల్ని తాకుతాడు. అయ్యగారు మోకరించి ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఆడుస్తారు? ఇప్పుడు వర్షం ఎంతమంది కావాలి? ఇప్పుడు వర్షం ఎవరు? దేవుడే. ఆమెన్ చెప్పండి, దేవుడే. ఆమెన్ చెప్పండి. ఆయన మీ మధ్యకు దిగి వచ్చునుగాక, ఆయనే మిమ్మల్ని వర్షముతో నింపునుగాక. అది కంటికి కనబడే వర్షము కాదదే, దయా, కనికరం, కృప, వాత్సల్యత. చీలిపోయినా, ఎండిపోయినా, పతనమైపోయినా, ఒకవేళ పాపములో పడిపోయావేమో, తెలుసో తెలియక ఓడిపోయావేమో, పాపములో పడిపోయావేమో, తిరిగి రాలేక, ప్రార్థన చేయలేక, దేవుళ్ళు నిలవలేక సిగ్గుతో ఉన్నావేమో, నో ప్రాబ్లం. ఈరోజు ఈ వర్షం నీ పాపమును కొట్టివేస్తుంది, నీ దుర్మార్గాన్ని కొట్టివేస్తుంది, నీలో పస్తుత్వాన్ని కొట్టివేస్తుంది. నూతన కార్యములు జరగడం యేసు నామములో ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ఏడుకోండి, ఏడుకోండి, ఏడుకోండి. నువ్వు ఫలించాలా? మౌనం గుంటే కుదరదు. నీ మౌనము నీకు నాశను, మౌనము నాశను, మౌనము వినాశను. మౌనము వద్దు, మౌనాన్ని వీడండి. మీ మౌనాన్ని చంపివేయండి, మౌనాన్ని చంపివేయండి. ఇక రోధించండి, ఇక ప్రలాపించండి, కన్నీరు కారువండి. మమ్మల్ని తిరిగి బతికించు ప్రభువా, వేడుకోండి. ఈ ముగింపు ప్రార్థన దినములలో మీ పైన కడవరి వర్షము కుమ్మరించబడాలి. మీ కరువును తొలగించే వర్షం, మీ శాపాన్ని తొలగించే వర్షం, మీ బాధలు తొలగించే వర్షం ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే మీ మీదకు కుమ్మరించబడును గాక. రోధించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఎక్కడ ఓడిపోయా, ఎక్కడ ఓడిపోయా, ఎక్కడ నీ కుటుంబ పరిస్థితులు మారిపోయాయి, ఎక్కడ నీ కుటుంబ పరిస్థితులు మారిపోయాయి, ఎక్కడ మారిపోయాయి? ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. నీ భర్త నీ మాట వింటం లేదా?
నీ బిడ్డలు నీ మాట వింటలేదా? నీ కుటుంబంలో నలుగురు పిచ్చిలో దిక్కు చీలిపోయి ఉన్నారా? భూమి చీలిపోయినట్లు కుటుంబం చీలిపోయిందా? వర్షము కొరకు వేడుకో. ఆ వర్షం పడితే ఆ మట్టి మరలా చదురుకున్నట్లుగా, అది మరలా ముద్దయినట్లుగా, ఆ వర్షము రాగా చీలిపోయిన చెదిరిపోయిన కుటుంబం తిరిగి మరలా కట్టుకునుగాక. ప్రార్థించండి, 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 ప్రార్థించండి. మౌనాన్ని చంపండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కొందరు కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొందరి పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును సిస్టర్, నువ్వు నీ భర్త కొరకు ఏడుస్తున్నావు, నీ భర్త కోసం ఏడుస్తున్నావు. ఆయనకు చెడిపోడు, ఆయన పాడైపోడు. తిరిగి మరలా నిన్ను కలుసుకుంటాడమ్మా. తిరిగి మళ్ళా నీ అద్దుకు వస్తాడు. నీకు దూరం అయిపోయిన పిల్లలు మళ్ళా నీ అద్దుకు వస్తారు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన నీ కుటుంబం మరలా నీ అద్దుకు వస్తుంది. రోధించండి. ఎక్కడైతే ఓడిపోయావో, నీ పైరు అనగా నీ పంట, అనగా నీ పొలం, అనగా నీ చెల్లు, అనగా నీ చేను, అనగా నీ సేవ, అనగా నీ కుటుంబం ఫలించాలి కదా. ఈరోజు ఎండిపోయిందే. ఈరోజు ఆ కుటుంబం ఎండిపోయిన కారణం నువ్వే కదా. కుటుంబం పాడైపోయిన కారణం నువ్వే కదా. పిల్లలు పాడైపోయిన కారణం నువ్వే కదా. ఈరోజు సంఘం అభివృద్ధి లేదు, కారణం నువ్వే కదా. సేవ విస్తరణ లేదు, కారణం నువ్వే కదా. కుటుంబం చీలిపోయింది, కారణం ఎవరో కాదు, నువ్వే. ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చి, ఎన్ని రోజులైంది నువ్వు మోకాలేసి, ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాసం ఉండి, ఎన్ని దినాలైంది నువ్వు ప్రార్థన చేసి. దేవుడు అంటే భయం ఉందా? దేవునికి భయపడుతున్నారా? దేవుడు అంటే భయం లేదు. ఆయన ఉన్నాడన్న భయం లేదు. ఆయన చూస్తున్నాడన్న భయం లేదు. కుటుంబం పాడైపోయింది, కుటుంబం చీలిపోయింది, సావ ముక్కలైపోయింది, భయం లేదు. ఇంకా నీ కుటుంబాన్ని ఇలాగే ఉంచుకుంటావా? ఇలాగ ఎండిపోయేలాగా, పాడైపోయేలాగా, కంపు కొట్టుకునేలాగా శాపంలో నీ కుటుంబాన్ని ఉంచుకుంటావా? తొలగించు దరిద్రాన్ని, తొలగించు శాపాన్ని, తొలగించు, తొలగించు, తొలగించు. ఫలిస్తున్నారు, ఫలిస్తున్నారు. మీరు ఫలించుదురుగాక, మీరు ఫలించుదురుగాక, మీరు ఫలించుదురుగాక. మీ శాపములన్నీ కొట్టివేయబడునుగాక. మీరు కడుపారా తిని తృప్తి పొందే దినములోకి వచ్చుదురుగాక. అటువంటి రోజులు మీకు వచ్చునుగాక. బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండునుగాక. మీ అకౌంట్లో డబ్బులు, ఇంటిలో డబ్బులు ఎప్పుడు ఉండునుగాక. మీ వ్యాపారము ఫలించునుగాక. మీ ఉద్యోగాలు దీవించబడునుగాక. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చునుగాక. వివాహము కాకుండా తడబడుతున్న కుటుంబాలు ఎక్కడున్నాయి? శుభకార్యాలు కాకుండా ఆపివేస్తున్న దుష్టుడు యేసు నామములో ఇప్పుడు తొలగిపోనుగాక. నూతన కార్యాలు మీ కుటుంబంలో ప్రారంభమగునుగాక. దరిద్రము తొలగిపోవునుగాక. నింద, అవమానం, శాపం తొలగిపోవునుగాక. వర్షము కుమ్మరించబడునుగాక. యెహోవాను వేడుకోండి. ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇంట్లో ఎట్ట ఆడవో, ఇంట్లో నువ్వు రానివి, ఇంట్లో నువ్వు యజమానుడివి, నువ్వు ఇంటికి ఆడతావు, నువ్వు ఆడవు. కనీసం దేవుని మందిరంలోన్న ఏడు, దేవుని మందిరములన్న ఏడువో. దేవుని మందిరమున సిగ్గును వదులు. ఆయన దీన్ని దాటిపోకముందే, నిన్ను వదిలి వెళ్ళకముందే ఆ గుడ్డువాడు రోధించినట్లు, కేకలు పెట్టినట్లు ఏడువో. నీ పిలుపు విని, నీ కేకలు విని ఆయన నీ కోసం నిలుచాలి, నీ కోసం ఆగాలి. నీ కేకలు దేవుడి చెవులకి వినబడాలి. మౌనము వద్దు, మౌనము నశించునుగాక. శాఖ ధార ఖారా భార రీమా సిక్క తూరి ఫలబరబర్షభ. నీ కేకలు దేవుని సన్నిధికి చేరునుగాక. నీ అరుపులు దేవుని సన్నిధికి చేరునుగాక. ఆ గుడ్డువాడు యేసయ్యా
దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అని కేకలు పెట్టినట్లుగా నువ్వు కేకలు పెడితే నీ కోసము దేవుడు ఆగుతాడు. నిన్ను దాటిపోడు, నిన్ను దాటిపోడు, నిన్ను దాటిపోడు, నిన్ను దాటిపోడు. ఆయన పోడు, ఆయన పోడు. నిన్ను వదిలిపెట్టిపోడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టిపోడు, నీ భర్తను వదిలిపెట్టిపోడు, నీ భార్యను వదిలిపెట్టిపోడు, నీ పిల్లను వదిలిపెట్టిపోడు. నీ కొరకు దేవుడు ఆగుతున్నాడు, ఆగుతున్నాడు, ఆగుతున్నాడు. మరిపెట్టు. మన నెల్లూరులో ఎన్ని హత్యలు, ఎన్ని ఘోరమైన కార్యాలు, ఎంతమంది సేవకులు పడిపోతున్నారు, ఎంతమంది సేవకులు ఆత్మలో చచ్చిపోయి ఉన్నారు. ఒక రోజుకి ఎంతమంది ప్రమాదాలు గుండా చచ్చిపోతున్నారు. మన చుట్టూ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని మరణాలు, ఎన్ని హత్యలు. అయ్యో, ఈ భారము నీకు లేదంటే చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోయావు. తిండికి నిద్రకే పరిమితమైతే నువ్వు చచ్చావు. క్షమించండి, ఇది నా మాటలు కాదు, నా మాటలు అనుకోవద్దు, నా మాటలు అనుకోవద్దు, నా మాటలు అనుకోవద్దు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు రోధిస్తున్నాడు. ఉపవాసముతో మీ మధ్యకి చేరాను, ఉపవాసముతో చేరాను. నాకు ఇప్పటికీ ఆకలిలే, నాకు తినాలని కూడా ఆలోచనలే. నా ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, నా ప్రజలు చచ్చిపోతున్నారయ్యా. యవ్వన బిడ్డలు హత్యలు అయ్యా, ఎన్ని మానభంగాలయ్యా, ఎంతమంది పాడైపోతున్నారయ్యా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎక్కడ ఈ భారం, ఎక్కడ నీ భారం? ఇలా ఎవరు ఏడుస్తున్నారు? ఈ కన్నీళ్ళు నిన్ను తిరిగి ఫలింప చేయబోతున్నా, ఫలింప చేయబోతున్నా, ఫలింప చేయబోతున్నా, ఫలభరితంగా మార్చబోతున్నా. ఈ రోజు నుంచి నూతన కార్యాలు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుతాలు మీ కుటుంబంలో జరుగునుగాక. ఏది ఏది మీకు దూరం అయిపోయిందో అదల్లా మీకు దగ్గర అవునుగాక. మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందుదురుగాక. నమ్మిన వారు గట్టిగా 2 నిమిషాలు చప్పట్లు తడుతూ దేవుని కృపను పొందుకోండి. ఆపకుండా 2 నిమిషాలు ఆపకుండా గట్టిగా 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 ఇంకా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఆపకుండా రాబా శాఖ రాబా బాబా రీకా సీబా థోరోబోర్ ఇంకా గట్టిగా వర్షము కుమ్మరించబడాలి, వర్షము కుమ్మరించబడాలి. యెహోవా వర్షం, దేవుని వర్షం నీపై, నీ కుటుంబంపై కుమ్మరించబడును గాక. ఇంకా రాబా శీక ధరబరబరబా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అందరు నిలువు మోకాలేయండి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఇక ఆపండి. అందరు నిలువు మోకాలేయండి, అందరు నిలువు మోకాలేయండి. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేని కొరకతి ఏడ్చావో, ఏది కోల్పోయి ఏడ్చావో, ఏది దొరకకుండా ఏడ్చావో, ఏ దరిద్రాన్ని, ఏ పేదరికాన్ని. కొందరికి సరైన ఇల్లు లేదు, సరైన నివాసం లేదు, పిల్లలు బాగా చదివారు, ఉద్యోగాలు లేవు. కొందరు కుటుంబాల్లో పేదరికం, ఎంత కష్టపడినా నిలవబడదు. వాళ్ళ భర్త మారు మనసు లేదు. కొందరు పైకి బాగా కనబడతారు, కానీ ఇంటి లోపల ఎన్ని గుద్దులాట్లు ఉంటాయో. పైకి రాగానే నవ్వుతారు, చాలా అందంగా ఉంటారు, కలకలలాడుతారు, ఇంటిలో గుద్దులు. ఇది శాపం, ఇది శాపం. ఈరోజుతో ఇవన్నీ మారిపోవాలి, మారిపోవాలి, మారిపోవాలి.
ఏదైతే కోల్పోయి పొందలేక ఏడుస్తున్నావో అది మీరు రాబోతున్న 3 నెలల్లో పంట కాల వ్యవధి 3 మంత్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మీరు కోల్పోయిన పంటను తిరిగి పొందుదురుగాక. ఈరోజు మీ కన్నీరు ఎండిన మీ భూమి మీద పడింది. ఈ పంట 3 నెలలు మీరు కోయుదురుగాక. నేను మరలా తిరిగి ఈ మందిరానికి రాబోతున్నా, సాక్ష్యములు చెప్పబడుతున్నా, వినబోతున్నా. అట్టి మహిమను విడుదల చేసి వెళుతున్నా. మీ మీద కృప వర్షము కుమ్మరించబడునుగాక. దేవుని వర్షము కుమ్మరించబడునుగాక. తండ్రి, ఎవరైతే ప్రలాపించారో పశ్చాత్తాపముతో వాళ్ళ హృదయాలను, మనసులను చింపుకున్నారో, బండలాంటి కఠినమైన హృదయాలు మార్చుకున్నారో, ఇక్కడ ఎవరో ఒక సహోదరి గురించి దేవుడు చెప్తున్నాడు. తల్లి, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ నువ్వు నీ భర్తను క్షమించటం లేదు. నువ్వు నీ భర్తకు సహకరించటం లేదు. నువ్వు నీ భర్త మాట వినటం లేదు. నీ భర్త గురించి చాలా నిందిస్తున్నావు. ఆయన కేవలంగా మాట్లాడుతున్నావు. ఎవరో సహోదరుడు నాకు తెలియదు. నువ్వు చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు, నువ్వు మారు మనసు పొందంతే. నీ భర్త ఎటువంటివాడైనా ఈరోజు క్షమించే. అక్క, నీ పిల్లలే కదా, చెప్పించొద్దు అక్క, వాళ్ళు చెప్పించొద్దు. ఈ రోజు నుంచి వారిని దీవించు. నీ పిల్లలు చెడిపోయారు, ఓకే, దీవించు. నీ దీవిని వారికి దీవెనగా మారబోతుంది. నువ్వు ఒక ఎస్తేరులా మారబోతున్నావు. యాకోబులా మారండి, యోసేపులా మారండి, అబ్రహాములా మారండి. మీ పిల్లలు దీవించండి. చెడిపోయారా? పాపంలో పడిపోయారా? పూర్తిగా చెడు వ్యసనాలతో ఉన్నారా? పిలవండి, హత్తుకోండి, కౌగులించుకోండి, వాళ్ళకి ముద్దు పెట్టండి. నేను యేసయ్య క్షమిస్తున్నాడు నాయన, నీ జీవితాన్ని యేసయ్య మార్చబోతున్నావు. కౌగులించుకోండి నీ బిడ్డలను. వారు మారకపోతే అప్పుడు అడగండి. నీ భర్తను కౌగులించుకో, నీ భార్యను కౌగులించుకో. నన్ను క్షమించండి, నన్ను క్షమించమ్మా. నిన్నేను తిట్టను, నిన్ను శపించను, నిన్ను కొట్టను. ఈరోజు నుంచి త్రాగుడు మానేస్తున్నా, ఈ టీవీ మానేస్తున్నా, తిని తాగి పొనుకునే ఈ దుర్భర చెడ్డ వ్యసనాన్ని మానేస్తున్నా. ఖాళీగుంటే బైబిల్ చదువుతా, ఖాళీగుంటే ప్రార్థన చేస్తా, ఖాళీగుంటే సేవకెళ్తా, సేవకుడితో ఉంటా. ఇలా తిని పొనుకోను. క్షమించమ్మా. తమ్ముళ్ళు, అమ్మను బాధ పెట్టావేమో. తమ్ముడు, నీ తండ్రిని బాధ పెట్టావేమో. చెల్లెమ్మా, అమ్మను ప్రాణం ఇచ్చే తల్లిని కృంగదీసావేమో. వెళ్ళి అమ్మను కౌగులించుకో. అమ్మా, మనం చీలిపోయి ఉన్నాం, వద్దమ్మా. నన్ను దీవించు తల్లి, నన్ను దీవించు తండ్రి. వెళ్ళండి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించండి. చీలిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పతనమైపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఇక్కడ 6 మెంబర్స్ యవనస్తులను చూస్తున్నాను. 6 మంది మీరు పూర్తిగా విఫలమైపోయారు. మనుషుల చేతిలో పూర్తిగా పడిపోయారు, నాశనం అయిపోయారు, ఓడిపోయారు. ఎన్నో అవమానాలతో, ఎన్నో నిందలతో మీరు చాలా చాలా మానసికంగా ప్రాణాపరిస్థితిలోకి వచ్చేస్తారు. 6 మెంబర్స్. దేవుడు మరలా వారికి మరో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రసాదయ్య గారు, ఈ సంఘంలో సేవకులను దేవుడు లేపుతున్నాడు. ఈ సంఘంలో దైవజ్ఞులు లేపుతున్నాడు. నీకు బ్రాంచులు, సంఘాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే గేలు చేశారో, ఎవరైతే నిందించారో, ఒకానొక టైంలో దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఒక ఘోరమైనటువంటి ఉపద్రవము
ఒక పెను తుఫాను లాగా నీ మీద పడింది, నిన్ను లేకుండా చేయాలనుకునింది. శకందలబోదర దేవుడు ఆ తుఫాన్ని ఆపాడు, ఆ గాలిని గద్దించాడు. రీకాష్ హోరికందరమందరబాస్ ఈ సంఘంలో దైవజనులు లేపబడతారు. కృప కలుగునగాక. ఈ సంఘంలో పేదరికం, గొడ్డుతనం, దరిద్రం, శాపం ఈ రోజు అది నాశనం అవునగాక. మీరు ఫలించుదురుగాక, మీరు విస్తరించుదురుగాక. కడుపార తిని అనేకులకు పంచిపెట్టేవారుగా మారుదురుగాక. సంఘాన్ని కాపాడుకునేవారుగా మారుదురుగాక. దైవజనునికి సంరక్షకులుగా మారుదురుగాక. దైవజనుని కొరకు ప్రాణాలు ఇచ్చేవారిగా మారుదురుగాక. ఈ దైవజనుని దీవించి వెళుతున్నాను, నేను ఆశీర్వదించి వెళుతున్నాను. ఇతడు చెయ్యి మోషే చెయ్యిలాగా మారబోతుంది. ఈ చెయ్యి మోషే చెయ్యిలాగా మారబోతుంది. ఇది దీవించే చెయ్యిగా, ఆశీర్వదించే చెయ్యిగా, విడుదల చేయు చెయ్యిగా దేవుడు మార్చబోతున్నాడు. రిక్క తండ్రి, ఇక్కడికి వచ్చిన దైవజనులను కూడా దీవించయ్యా. నా ప్రియ దైవజనులందరినీ ఆశీర్వదించయ్యా. వాళ్ళ సంఘాలు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నానయ్యా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా చక్కటి సందేశాన్ని అందించినటువంటి మరి దైవజనులకు మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా.